₹1,00,00,000 పెట్టి హైదరాబాద్‌లో ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఆప్షన్స్ ఏమున్నాయి? 1,00,00,000, 1,50,00,000లో. అయితే హై రైజ్ బిల్డింగ్‌లోకెళ్ళాలి. అపార్ట్మెంట్‌లో 2000 ఎస్ఎఫ్టీనో, 3000 ఎస్ఎఫ్టీనో అపార్ట్మెంట్ కొనాలి. లేదా సిటీకి దూరంగా మినీ విల్లాస్, ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్నాయి మినీ విల్లాస్, అవి కొనడమా? ఏది బెటర్ ఆప్షన్? ఎందుకు బెటర్ ఆప్షన్? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. సో హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు అపార్ట్మెంట్ కొనడం అంటేనే గొప్ప. హై రేంజ్‌లో ఒక ఫ్లాట్ ఉంది అంటే చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మారుతున్న జీవన శైలి కావచ్చు, నగరంలో ఉండే ట్రాఫిక్ కావచ్చు, అన్ని అవసరాల దృష్ట్యా సిటీకి కాస్త దూరంగా ఎళ్ళి, అదే ధరలో చక్కగా నేల మీద పచ్చిక బయళ్ళలో మన ఇంటి ఆవరణలోని పచ్చిక బయళ్ళలో నడుస్తూ చక్కగా ఇంటిని ఒక మినీ విల్లా ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది. మరి ఇంత పెట్టుబడి 1,00,00,000, 1,50,00,000 పెడుతున్నామంటే ఏది కరెక్ట్? సిటీ నడి మధ్యలో ట్రాఫిక్ అయినా సరే అపార్ట్మెంట్‌లో ఉండాలా? లేదు ప్రశాంత జీవనంతో బయటికెళ్ళి ల్యాండ్ కొనుక్కొని విల్లాలో, మినీ విల్లాలో ఉండాలా? సో, ఈ సంశయం తీర్చడానికి ఇవాళ మన ముందు రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్ అంటే మామూలు ఎక్స్‌పర్ట్ కాదు. ఆల్మోస్ట్ 2 డికేడ్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అల్లిపురం రాజశేఖర్ రెడ్డి గారు. తను ఎన్ఆర్ఐ కూడా. అమెరికాలో కూడా ఎన్నో వ్యాపారాలు చేసి ఇండియాకొచ్చి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో దుమ్ము లేపుతున్నారు. సోషల్ మీడియాలో కూడా మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్‌ఫ్లుయెన్సర్ రాజశేఖర్ గారు. సో, నాకు తెలంగాణ ఉద్యమం నుంచి తెలుసు. తెలంగాణ ఉద్యమం కూడా అమెరికాలో ఉండి దుమ్ము లేపిన వ్యక్తి ఆయన. సో, ఇప్పుడొచ్చి అద్భుతంగా లగ్జరీ విల్లాస్ కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో పాతుకుపోయారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో. సో, వారైతేనే ఈ విషయానికి సంబంధించి కరెక్ట్ క్లారిటీ ఇస్తారు మనకి. సార్ నమస్తే. నమస్తే బిఎస్ గారు. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ వెరీ గుడ్. సో, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఫైనల్‌గా ఇవాళ కుదిరింది. మీరు ఈ టీవీ నుంచి చూస్తూనే ఉన్నాం మిమ్మల్ని. అప్పుడు మనం తెలంగాణ ఉద్యమ సమయంలో మీ ఫాలో అవుతుండేవాడిని నేను. అంత గొప్పగా ఉండేవి మీ పెట్టే సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో ఫుల్ యాక్టివ్గా ఉండేవాళ్ళు మీరు. సో, ఎట్లా ఉంది సార్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్? మీరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చూస్తే చాలా ఇవాల్వ్ అయింది, ఎస్పెషల్లీ తెలంగాణ తర్వాత. ఎప్పుడైతే 9 to 14 కొంచెం స్లో డౌన్ ఉండింది బికాస్ ఆఫ్ ఉద్యమం అవ్వచ్చు, వేరియస్ రీజన్స్ అవ్వచ్చు. 14 తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ గారు సీఎం అయ్యాక హైదరాబాద్ రూపురేఖలు అయితే సమూలంగా మారిపోయినాయి. ఎస్పెషల్లీ కేసీఆర్ గారు వచ్చినాక రోడ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ కానీ బెటర్ అయిన తర్వాత చాలా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ హైదరాబాద్లో ఆఫీసెస్ స్టార్ట్ అయినాయి. అక్కడ నుంచి రియల్ ఎస్టేట్ బాగా ఎవాల్వ్ అయింది. అదే టైంలో మనకి ఎఫ్ఎస్ఐ రిస్ట్రిక్షన్స్ అనేవి రూల్స్ మార్చేశారు. దానివల్ల హై రైజెస్ అనేవి హైదరాబాద్లో ఎంటర్ అయినాయి. అప్పటిదాకా 10 floors కట్టడమే ఎక్కువ అనే టైంలోంచి 30 floors, 40 floors పర్మిషన్స్ రావడము అదే గవర్నమెంట్లో స్టార్ట్ అయింది. అక్కడ నుంచే ఎవల్యూషన్ స్టార్ట్ అయింది. అట్లాగే రింగ్ రోడ్ కూడా 2007లో ఎప్పుడైతే రింగ్ రోడ్ స్టార్ట్ అయిందో, హైదరాబాద్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్, ఈ రెండిటి వల్ల హైదరాబాద్ అనేది నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది. ఇండియాలో రూపురేఖలే రియల్ ఎస్టేట్ పరంగా మారిపోయినాయి. మీకు మొత్తం ఔటర్ రింగ్ రోడ్ 156 kilometers ఏదైతే చేశారో దట్ వాజ్ అ గేమ్ చేంజర్ ఫర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. 360 degrees రియల్ ఎస్టేట్ గ్రో అయింది. ఎస్పెషల్లీ వెస్ట్లో ఐటీ కారిడార్ రావడం వల్ల, ఐటీ కారిడార్ టూ మెనీ ఎంప్లాయ్మెంట్ అపార్చునిటీస్ రావడం వల్ల, మైగ్రేషన్ కూడా వేరే సిటీస్ నుంచి రావడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం వెస్ట్లో బాగా పుంజుకుంది. దాని ఎఫెక్ట్తో సౌత్లో, నార్త్లో కానీ మిగతా రియల్ ఎస్టేట్ కూడా బాగా పుంజుకుంది. ఎక్కడైతే రింగ్ రోడ్, ఎక్కడైతే లే అయిందో, ఎక్కడైతే ఎగ్జిట్స్ ఉన్నాయో ఆ ఏరియాలో బాగా గ్రో అయింది. కాకపోతే లాస్ట్ 1.5 year నుంచి గ్లోబల్ రిసెషన్ అవ్వచ్చు, గ్లోబల్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు, కొంచెం రియల్ ఎస్టేట్ స్లోగా ఉండింది. కానీ లాస్ట్ 3-4 months నుంచి మాత్రం హైదరాబాద్లో మళ్ళీ రియల్ ఎస్టేట్ బాగా పుంజుకుంటుంది. కొత్త ప్రాజెక్ట్స్ లాంచెస్ కూడా చూస్తున్నాము. గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల కొంచెం టర్బులెన్స్ కూడా స్లో జరిగింది 10 years తర్వాత. లాస్ట్ 10 yearsలో మాత్రం హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా, అది విల్లాస్ అవ్వచ్చు, అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, కమర్షియల్ స్పేసెస్ అవ్వచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్స్ అవ్వచ్చు, దేనిలో ఇన్వెస్ట్ చేసినా అందరికి కూడా పీపుల్ మేడ్ మనీ. నిజంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఇవాళ చూస్తే మీరు హై అండ్ కార్స్,
లగ్జరీ లైఫ్ స్టైల్ వచ్చిందంటే రియల్ ఎస్టేట్ అనేది మేజర్. హైదరాబాద్లో ఉన్నదే రియల్ ఎస్టేట్, ఫార్మా, హెల్త్ కేర్, లేదంటే ఐటీ. కానీ మీ విషయం ఒకటి గమనించాలి సార్, చెప్పండి. కేసీఆర్ను బ్రహ్మాండంగా పొగిడారు కానీ అవును, రేవంత్ రెడ్డి మీద ఈగ వాళ్ళని ఇవ్వట్లా మీరు. మీరు గ్లోబల్ రిసెషన్ అనే సరే నాకు గుండె ఆగిపోయింది. అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన టైంలోనే అన్ని ఇక్కడే కాదు కదా, ఆల్ ఓవర్ ద వరల్డ్, అమెరికాలో స్లో అయింది. ఇప్పుడు కోవిడ్, ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత ఏమైందంటే అందరికీ ఇంకొక హౌస్ ఉండాలి, ఆర్ సిటీకి దూరంలో ఇంకొక హౌస్ ఉండాలి, మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉండాలి, ఎప్పుడన్నా ఇలాంటి ఇష్యూస్ వస్తే మనము బయట సిటీ దాటి ఇంకో ప్లేసెస్కి వెళ్ళాలి అన్న టైంలో రియల్ ఎస్టేట్ బాగా పుంజుకుంది వరల్డ్ వైడ్ కూడా. అది 3 సంవత్సరాలు కంటిన్యూస్గా 2004 దాకా అయింది, 2024 దాకా కంటిన్యూ అయింది. సడన్గా ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వార్ జరగడము, ఈ టారిఫ్స్ రావడము, ఇట్లాంటి అన్నిటితో ఏమైందంటే కొంచెం ఇక్కడ హైదరాబాదే కాదు అన్ని సిటీస్లో అయింది, వరల్డ్ వైడ్ కూడా అన్ని సిటీస్లో అయింది. తెలంగాణలో జరగడానికి రేవంత్ రెడ్డి కారణం కాదంటారు. గవర్నమెంట్ చేంజ్ అవ్వడం ఒక కారణం అయిండొచ్చు, కానీ రేవంత్ రెడ్డి పాలసీస్ ఏంటంటే కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్ కాన్సెప్టువలైజ్ చేస్తున్నారు. తన ఫోకస్ ఇప్పుడు అంతకుముందు అంతా వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీస్ లో డెవలప్మెంట్ అయింది. సో అదర్ సైడ్ ఆఫ్ ద సిటీస్ లో కూడా, అంటే ఎస్పెషల్లీ సౌత్ సైడ్, మీకు ఎస్పెషల్లీ ఎయిర్పోర్ట్ నుంచి తుక్కుగూడ ఏరియాల్లో అప్ టు ఫార్మా సిటీ దాకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. రీజనల్ రింగ్ రోడ్ కూడా మొదలెట్టడానికి బాగా ప్రయత్నం చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్ లో ఉంది. RRR పర్మిషన్స్ కానీ అంతా అన్ని ఫార్మాలిటీస్ అయిపోయినాయి, ఇంకా గవర్నమెంట్ డబ్బులు ఇస్తే మొదలెట్టాల్సిందే. సో ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. ఫ్యూచర్ సిటీ కూడా ప్రయత్నం జరుగుతుంది, మూసీ రిజర్వేషన్ జరుగుతుంది. కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ కాన్సెప్టులైజ్ చేయడం వల్ల కొంచెము రియల్ ఎస్టేట్ రంగం మీద దాని ఎఫెక్ట్ పడింది, కానీ లాంగ్ టర్మ్లో డెఫినెట్గా ఇది బాగుంటుంది. మీరు ఎప్పుడైతే 2005-06లో ఎయిర్పోర్టు, ORR ఎట్లా వచ్చిందో, ఇప్పుడు RRR, ఈ ఫ్యూచర్ సిటీ ఇవన్నీ రావడం వల్ల హైదరాబాద్కి ఓవరాల్గా రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు ఇంత గొప్ప వ్యక్తి ఎలా అయ్యారో నాకు ఇప్పుడు అర్థమైంది సార్. మంచి డిప్లొమాటిక్ ఆన్సర్ చేస్తారు. ఇంత డిప్లొమాటిక్ ఆన్సర్, వండర్ఫుల్ సార్. ఇక దీని జోలికి వెళ్ళాడు, ఎందుకంటే మీరు ఇబ్బంది ఫీల్ అవ్వడం నాకు ఇష్టం లేదు. రైట్ సార్. సో ఒకప్పుడు హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనడం అనేది చాలా గొప్ప విషయం. కానీ ఇప్పుడు 8 కోట్లు, 10 కోట్లు, 20 కోట్ల విల్లాలు కూడా వచ్చేసినాయి. అవునండి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లోనే 8 కోట్ల దాకా చేరుకున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. సో ఇప్పుడు ట్రెండ్ మారి మినీ విల్లాస్ వైపు కూడా జనం చూస్తున్నారు, అపార్ట్మెంట్ బయ్యర్స్. సో ఈ ట్రెండ్ని ఎలా చూడాలి? ఇక్కడ ట్రెండ్ 2 రకాలుగా ఉందండి. చాలా మంది ఇప్పుడు ఎస్పెషల్లీ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో పెద్ద పెద్ద హౌసెస్ ఉన్న వాళ్ళేమో అవి మెయింటైన్ చేయలేక అవి వదిలేసి అపార్ట్మెంట్స్ వైపు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్కి వచ్చిన వాళ్ళు కానీ ఒక రకంగా ఇప్పుడు ఎకనామికల్ గ్రో అవ్వడం వల్ల కొందరు చాలా చిన్న హౌసెస్లో, చిన్న అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎకనామికల్ గ్రో అవ్వడం వల్ల, వాళ్ళ పిల్లలు అమెరికాకి వెళ్ళడం వల్ల, లేదు వాళ్ళ ఇంట్లో మల్టిపుల్ ఎంప్లాయ్మెంట్స్ ఉండడం వల్ల ఇప్పుడు ఎకనామికల్ గ్రో అయిన వాళ్ళు దే ఆర్ లుకింగ్ అట్ బెటర్ హౌసింగ్ ఫెసిలిటీస్. దానిలో కొందరు అపార్ట్మెంట్ సైడ్ వెళ్తున్నారు, కొందరు విల్లా సైడ్ వెళ్తున్నారు. సో విల్లాస్ కూడా మీరు చూస్తే 2003, 4, 5 ఆ టైంలో కోకాపేటలో అంతా మీకు చాలా తక్కువ వచ్చేది. 75 lakhs, 1 crore విల్లాస్ దొరికేవి ఈ ఏరియా వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో. అవి కొన్న వాళ్ళు ఏమైంది, ఈ రోజు 20 crores, 25 crores, 30 crores విల్లాస్ కూడా వచ్చినాయి గండిపేటలో. ఎస్పెషల్లీ 2007లో గుర్తుంటే మీకు మగధా విలేజ్ అని ఉండేది, ₹1 కోటి ఉండేది, ఇప్పుడు 15 కోట్లు అయింది. లిజెండ్ చైమ్స్ అని ఉంది, అక్కడ 1 crore అమ్మారు, అది కూడా ఇప్పుడు 14-15 crores వెళ్ళింది. తర్వాత కాసా గ్రాండ్ అని ఒకటి స్టార్ట్ చేస్తారు విల్లాస్, అది 3-4 crores అమ్మారు, ఈరోజు 30 crores రీసేల్ అవుతున్నాయి. ఈవెన్ మోకిలాలో కూడా కొంచెం ముందుకు వెళ్తే మోకిలాలో కూడా 1 crore ఒక 2014-15లో 1 crore ఉన్న విల్లాస్ అని ఇప్పుడు 6-7 crores అయినాయి. సో ఆబ్వియస్గా జనాలకి ఆ ప్రైస్ అప్రిషియేషన్ రావడం ఒకటి, ప్లస్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ పెరిగినాయి. ఇంతకుముందు మనం బైక్లో తిరిగే వాళ్ళం, బైకులు పోయి అందరికీ కార్లు వచ్చేసినాయి, కార్లు పోయి ఇప్పుడు ఈవీ కార్లు వచ్చేసినాయి. సో కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా బాగా తగ్గింది, అండ్ ట్రాన్స్పోర్టేషన్ అఫోర్డబిలిటీ కూడా పెరిగింది. సో ఇప్పుడు యుఎస్లో కూడా మన వాళ్ళు చాలామంది వర్క్ ప్లేస్కి దూరంగా మంచి మంచి హౌసెస్ కొనుక్కున్నారు. అట్లా ఇండియాలో కూడా
కొంచెం దూరమైనా పర్లేదు. ఇంతకుముందు ఏంటంటే మన ఆఫీస్కి దగ్గరలో ఉండాలి, మన బిజినెస్కు ఎంత దగ్గరలో ఉండాలి, హాస్పిటల్స్ అన్నిటికీ దగ్గరలో ఉండాలని సిటీ మధ్యలో ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ పెరిగినాయో, ఎకనామికల్గా గ్రో అయ్యారో, ఒకప్పుడు పెట్రోల్ కూడా పోయించుకోవడానికి ఆలోచించేవాళ్ళం లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళడానికి. అలాంటి సిచ్యువేషన్ నుంచి మనం ఇవాళ 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి మన ఇంటికి వెళ్ళే పొజిషన్లో మనం ఉన్నాం. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అఫోర్డబిలిటీ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. సో ఆబ్వియస్గా ఏమవుతుంది, డిస్టెన్స్ డజంట్ మ్యాటర్ ఎనీమోర్. సో 30 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ కూడా వెళ్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా చూస్తే ప్రగతి రిసార్ట్స్ ఒకప్పుడు మనకు చాలా దూరం, ఓన్లీ అవుటింగ్కి వీకెండ్ అవుటింగ్కి వెళ్ళాలి. ఇప్పుడు ప్రగతి రిసార్ట్లోనే 40-50 మంది రిజైడ్ చేసి ఎవ్రీడే వాళ్ళు, నాకు తెలిసిన 2 డాక్టర్స్ రోజు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ క్లినిక్ రన్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, మీరు ఢిల్లీలో అబ్జర్వ్ చేస్తే పొల్యూషన్ లెవెల్స్ ఎంత పెరిగినాయో చూస్తారు కదా. అంటే సిటీలో పొల్యూషన్ లెవెల్ పెరిగిపోయినాయి, ఆరోగ్యం మీద బాగా కాన్సన్ట్రేషన్ పెరిగింది. సో దాంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఇప్పుడు ఒక బజ్వర్డ్ అయిపోయింది రియల్ ఎస్టేట్లో. ఎక్కడైతే ఎయిర్ క్వాలిటీ బాగుంటుందో అక్కడ మనం బతకాలి అనే కాన్సెప్ట్. ఒక్కసారి మీకు డబ్బులు ఎక్కువైతే ఆటోమేటిక్గా మీ హెల్త్ కాన్షియస్ అవుతుంది. సో సిటీలో కూడా మీకు పొల్యూషన్ ఎక్కువైంది, వెహికల్ పొల్యూషన్ అవ్వచ్చు, కన్స్ట్రక్షన్ పొల్యూషన్ అవ్వచ్చు, ట్రాఫిక్ అవ్వచ్చు. దాంతో ప్రశాంతంగా ఉండాలని అందరూ కొంచెం దూరంలో వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నారు. మన హైదరాబాద్ అదృష్టం ఏంటంటే, ఒక సైడ్ ఆఫ్ ద సిటీలో మొత్తం 111 ఉంది బికాస్ ఆఫ్ బయో కన్జర్వేషన్ జోన్. ఇక్కడ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, గ్రీనరీ ఉంది. సో కొంచెం దూరం వెళ్తే హైదరాబాద్లో మంచి గ్రీనరీ, మంచి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉన్న ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో అందు గురించి స్లోగా జనాలు కొంచెం దూరంలో హౌసెస్ కానీ, ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, ప్లాట్స్ కొని హౌసెస్ కట్టడం కానీ, విల్లా కమ్యూనిటీస్లో విల్లాస్ కొనడం కానీ, ఆర్ మీరు అన్నట్టు మినీ విల్లాస్కి ప్రిఫర్ చేస్తున్నారు. ఒకటేమో అఫోర్డబిలిటీ, ఇంకొకటేమో మనకి మంచి ఆక్సిజన్, మంచి గాలి, మంచి ఎయిర్ క్వాలిటీ ఉన్న ప్లేస్లో ఉండాలనే ఉద్దేశంతో పీపుల్ ఆర్ గోయింగ్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ సిటీ బజ్ నుంచి వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఉండడానికి కూడా ట్రై చేస్తున్నారు. ఇంకోటి మీరు ఆబ్వియస్గా చూస్తే ఇప్పుడు అమెజాన్లు, ఈ క్విక్ కామర్స్ రావడం వల్ల ఇప్పుడు ఎక్కడున్నా పెద్ద డిఫరెన్స్ లేదు. ఈవెన్ ఇప్పుడు టైర్ 2 సిటీస్లో దే ఆర్ ఎంజాయింగ్ క్వాలిటీ లైఫ్ కంపేర్ టు మీరు హైదరాబాద్లో ఉండడం కన్నా. చిన్న టైర్ 2 సిటీస్ కూడా బాగా గ్రో అవుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా క్విక్ కామర్స్, ఈ కామర్స్ సైట్లలో మీరు ఆర్డర్ చూస్తే టైర్ 2 సిటీస్ నుంచి ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇవన్నీ రావడం వల్ల, క్యాబ్స్ రావడం వల్ల డిస్టెన్స్ డజంట్ మ్యాటర్ కాబట్టి కొంచెం దూరం వెళ్ళి యూ కెన్ పర్చేస్ హౌస్. అండ్ వాల్యూస్ కూడా పెరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ అనేది ఓన్లీ మన ఇల్లు అనేది ఇంపార్టెంట్ కాదు, రియల్ ఎస్టేట్లో మనం ఇన్వెస్ట్ చేసింది ఎంత పెరిగింది అనేది కూడా ఇంపార్టెంట్ యాజ్ అన్ ఇన్వెస్టర్, యాజ్ అన్ ఎండ్ యూజర్ ఆల్సో. సో నేను ఎప్పుడు నా దగ్గరకు వచ్చి అడ్వైస్ కోసం వచ్చే వాళ్ళకి కూడా ఒకటే చెప్తాను, మీకు డబ్బులు ఉంటే ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఇల్లుకి మాత్రమే కొనొద్దు, పెరిగే ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయండి. మీరు ఉన్నా సరే అది 5 ఇయర్స్లో 10 ఇయర్స్లో ఎక్కడ పెరుగుతుందో అక్కడ మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఆ కొంచెం డిస్టెన్స్ దూరమైనా సరే అక్కడ వెళ్ళి కొనమని చెప్తాను. ఎందుకంటే హైదరాబాద్లో చూస్తే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు పని చేస్తే వాళ్ళకి 1 కోటి రూపాయలు 2 కోట్ల సేవింగ్స్ వస్తున్నాయి. ఆ కొనేటప్పుడు ఓన్లీ ఇల్లు మాత్రమే కొనకండి, ప్రైస్ పెరిగే ఇల్లు, వాల్యూ పెరిగే ఇల్లు, మీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పెరిగే ఇల్లు మాత్రమే కొనమని నేను ఎప్పుడు సజెస్ట్ చేస్తాను. వండర్ఫుల్ సార్. ఇంకొకటి, ఈ మన ఇండివిజువల్ హౌస్, విల్లా, మినీ విల్లా, ఈ మూడింటి మధ్య తేడా ఏంటి? ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ అంటే ఒకప్పుడు పాపులర్ మనకి, అంతే కదా. మన ఎక్కడో ప్లాటింగ్ వెంచర్లో ఒక ప్లాట్ కొనుక్కొని మళ్ళీ డబ్బులు కూడా పెట్టుకొని లోన్ చేసుకొని ఒక ఇల్లు కట్టుకుంటే అది చాలు అనుకునేవాళ్ళం. సో ఇండిపెండెంట్ హౌస్ అంటే 1 ఫ్లోర్ 2 ఫ్లోర్స్, ఇంకా కొంచెం డబ్బులు అంటే 3 ఫ్లోర్స్ దాకా కట్టుకునేవాళ్ళం మామూలు ప్లాటింగ్ వెంచర్స్ తీసుకొని. అలాగే విల్లాస్ అనుకోండి, ఆ తర్వాత స్లోగా ఏమైంది, మనకు అఫోర్డబిలిటీ పెరిగి ఇన్కమ్ లెవెల్స్ పెరిగిన తర్వాత ఈ బిల్డర్స్ కూడా ఇంట్లో బిజినెస్ ఉందని తెలిసేసి దే ఆర్ విల్లా కమ్యూనిటీస్ ప్లాన్ చేస్తారు. ఒక 5 acres 10 acres 20 acres 30 acresలో గేటెడ్ కమ్యూనిటీస్, చుట్టూ బోర్డు ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీస్లో అంటే సెక్యూరిటీ ఉంటుంది, బయట నుంచి అలో చేయడానికి ఉండదు. అదే ఇండిపెండెంట్ హౌసెస్ కాలనీలు అనుకో, ఎనీబడీ కెన్ కమ్, ఎనీబడీ కెన్ గో ఫ్రమ్ దేర్. సో గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చేసరికి సెక్యూరిటీ ఆస్పెక్ట్లో గేటెడ్ కమ్యూనిటీస్ స్టార్ట్ అయినాయి. సో ఆ విల్లాస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎవరికైతే లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి బిల్డర్సే కట్టించి గేటెడ్ కమ్యూనిటీస్లో అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి అందులోనే గార్డెన్స్, పార్క్స్, యూటిలిటీస్ అన్ని ఇచ్చేసి అలా గేటెడ్ కమ్యూనిటీస్ ఫేమస్ అయినాయి. ఆ తర్వాత ఏమైంది, సిటీ అవుట్స్కట్స్లో చాలా వరకు హెచ్ఎండిఏ, డిటిసిపి ప్రాజెక్టులు, ప్లాటింగ్ వెంచర్లు చాలా ఎక్కువైనాయి.
ఇప్పుడు ఏమైంది, అదే వెంచర్లో కొందరు బిల్డర్లు కానీ కొందరు ఇండిపెండెంట్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు సర్టెన్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ తీసుకొని, ఆల్రెడీ ప్లాట్ అయిపోయింది, వెంచర్ అయిపోయింది, ఈజీగా పర్మిషన్స్ తీసుకొని ఒకే టైప్ విల్లాస్ కడుతున్నారు. సో అదొక కాన్సెప్ట్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఎప్పుడో 2007లోనో 9లోనో 15లోనో ప్లాటింగ్ వెంచర్స్ చాలా అయినాయి అప్పట్లో. ఎయిర్పోర్ట్ సైడ్ కానీ, అటు పటాన్ చెరువు సైడ్ కానీ, సంగారెడ్డి రోడ్లో, ఆల్ హైవేస్ కనెక్టింగ్ రోడ్స్లో అక్కడ కూడా కొందరు బిల్డర్స్ ఏం చేస్తున్నారు, బల్క్ ఒక 40-50 ప్లాట్స్ తీసుకొని ఇండివిజువల్గా ఒకే స్టైల్లో ఇల్లులు కట్టిస్తున్నారు. అదొక కాన్సెప్ట్. సో ఇప్పుడు వచ్చేవి ఏంటంటే, ఇప్పుడు సిటీలో ఇంతకుముందు విల్లా ప్రాజెక్టులు 300 గజాలు, 400 గజాలు, 500 గజాలు, 1000 గజాలు లాగా ఉండేవి. అవన్నీ ల్యాండ్ వాల్యూ పెరగడం వల్ల, ఎక్స్పెన్సివ్ అవ్వడం వల్ల ఇప్పుడు టైర్ 2 బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే సిటీ అవుట్స్కట్స్లో, ఎస్పెషల్లీ అవుటర్ రింగ్ రోడ్స్ ఎగ్జిట్లో, హైదరాబాద్కి మీకు దగ్గర దగ్గర 20 ఎగ్జిట్లు ఉన్నాయి. ఆ ఎగ్జిట్కి దగ్గరగా ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుందని చెప్పేసి ఈ మినీ విల్లా ప్రాజెక్టులు స్టార్ట్ అయినాయి. దీనిలో ఏంటి, అఫోర్డబుల్ సెగ్మెంట్కి అపార్ట్మెంట్ కొనే బదులు విల్లా వాళ్ళు కట్టించి ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే 120 స్క్వేర్ యార్డ్స్, 150 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్, మ్యాక్సిమం 300 స్క్వేర్ యార్డ్స్ దాకా ఉంటాయి. అఫోర్డబుల్ సెగ్మెంట్లో ఈ విల్లాస్ ఉన్నాయి. కానీ ఇవి కూడా ఇప్పుడు ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇంతకుముందు పటాన్చెరులో 50-60 lakhsకి పటాన్చెరు ముత్తంగి ఏరియాలో ఎగ్జిట్ దగ్గర 50-60 lakhs విల్లాస్ ఇచ్చారు. అవి కూడా ఇప్పుడు 1.5-2 crores అయిపోయినాయి. సో స్లోగా ఏమైంది, ఈ విల్లాస్లు ఇన్వెస్ట్ చేస్తే కూడా మనకి వాల్యూస్ పెరుగుతున్నాయని ఇన్వెస్టర్స్ కూడా పెరిగారు. ఇంతకుముందు ఎండ్ యూజ్ కోసమే కొనుక్కునేవాళ్ళు, అరే మనకి అపార్ట్మెంట్ వద్దు, విల్లాస్ కావాలి, అవి కూడా తక్కువ సెగ్మెంట్లో కావాలి అని అక్కడ వెళ్ళి కొన్న వాళ్ళకి వాల్యూస్ పెరిగేసరికి ఇన్వెస్టర్స్ కూడా, ఇప్పుడు సిటీలో ఉన్న ఇన్వెస్టర్స్, పెద్ద విల్లా ఇన్వెస్టర్స్ కూడా ఈ చిన్న విల్లాస్ మీద ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. వితిన్ 3 yearsలో 4 yearsలో 2x రిటర్న్స్ వస్తున్నాయి వాటిలో కూడా. అలానే పెరిగిన అవుట్స్కట్స్లో కొన్ని వాల్యూస్ అయితే 4 times 5 times కూడా పెరిగినాయి. ఆ చిన్న విల్లాస్లో మీరు 2019-18లో ఎవరైతే ఇన్వెస్ట్ చేసారో ఆ టైంలో 70 lakhs 80 lakhs ఉన్నాయి, ఇప్పుడు 3 crores అయిపోయినాయి. సో ఇంకా ఫర్దర్గా వెళ్తున్నారు బిల్డర్స్. సరే వీటి కాన్సెప్ట్ పెరిగిపోయింది, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లేదు, సిటీలో అపార్ట్మెంట్స్ ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి, ఈ కొంచెం దూరం వెళ్ళి పెద్ద సైజులో, ఇప్పుడు హైదరాబాద్లో మీకు వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో పెద్ద పెద్ద ల్యాండ్ పార్సల్స్ కూడా లేవు. ఇప్పుడు మ్యాక్సిమం అయితే 5 acres ఉందనుకున్నారు, హై రైజ్ అపార్ట్మెంట్ కట్టేస్తున్నారు. సో పెద్ద ల్యాండ్ పార్సల్ 30, 40, 50 acres అట్లా మీకు ల్యాండ్ పార్సల్స్ దొరకాలంటే మీరు సంగారెడ్డి, బాంబే హైవే కన్నా వెళ్ళాలి, వికారాబాద్ చెవెళ్ళ అవతల కన్నా వెళ్ళాలి, తర్వాత చౌటుపల్లి రోడ్డుకి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడైతే మనకి హైదరాబాద్ అదృష్టం ఏంటంటే, హైదరాబాద్కి దగ్గర దగ్గర 9 హైవేలు కనెక్ట్ అవుతాయి. ప్రతి హైవే మళ్ళీ రీజనల్ ఓఆర్ఆర్ని కనెక్ట్ చేసుకుంటాయి. ఆ ఎగ్జిట్ దగ్గర ఈ మినీ విల్లా ప్రాజెక్ట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ బాగా అవుతున్నాయి. ప్లస్ పాతకాలంలో అదే ఏరియాలో ప్లాటింగ్ వెంచర్స్ అవుతున్నాయి, దానిలో కూడా ఇండిపెండెన్స్ హౌసెస్ కడుతున్నారు, గ్రూప్ హౌసింగ్ కడుతున్నారు, అట్లాగే పాత ప్లాట్లన్నీ గ్రూప్గా ఫామ్ చేసి అందులో కూడా విల్లాస్ కడుతున్నారు ఇప్పుడు బిల్డర్స్. సార్ ఏ ఏజ్ వాళ్ళు అండ్ ఏ ప్రొఫెషన్ వాళ్ళు వీటిని ఎక్కువ ఇష్టపడుతున్నారు? ఈ మినీ విల్లాస్ మేజర్గా సాఫ్ట్వేర్ వాళ్ళే. సాఫ్ట్వేర్లో ఎట్లా ఉంటుంది అంటే, బాగా రిచ్ అనుకోండి పెద్ద విల్లాస్గా ఉంటారు, అంటే వాళ్ళ సాలరీస్ ఎక్కువ సెగ్మెంట్, టాప్ లెవెల్, కొంచెం సీనియర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు హై అండ్ విల్లాస్గా ఉంటారు. తర్వాత అపార్ట్మెంట్స్లో హై రైజ్లో పెద్ద సైజ్ అపార్ట్మెంట్స్గా ఉంటారు, 3000 SFT నుంచి 6000 SFT. ఇప్పుడు మిడ్ లెవెల్ ఉన్న వాళ్ళు మిడ్ లెవెల్ అపార్ట్మెంట్స్ కానీ ఈ మినీ విల్లాస్ సైడ్ కానీ వెళ్తున్నారు ఎక్కువ మేజర్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు అవుట్స్కట్స్లో ఎండ్ యూజ్కైనా దీనికైనా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంది 50-60% సాఫ్ట్వేర్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇంకా ఎన్ఆర్ఐస్ కూడా బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో చేస్తున్నారు. తర్వాత వాళ్ళు పేరెంట్స్కి బెటర్ క్వాలిటీ లైఫ్ ఇవ్వాలి, వాళ్ళకి రిటైర్మెంట్లో మంచి ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఈ మినీ విల్లాస్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళ పేరెంట్స్ని తీసుకెళ్ళి అప్పటిదాకా ఇండిపెండెంట్ హౌస్లోనో ఊర్లలోనో ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి ఈ మినీ విల్లాస్లో సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది, ఎయిర్ క్వాలిటీ బాగుంటుంది, ఫెసిలిటీస్ ఉంటాయి, అక్కడే ఫార్మసీ ఉంటుంది, స్టోర్స్ ఉంటాయి, డెలివరీ అంత వస్తుంది. కొన్ని విల్లా ప్రాజెక్ట్స్లో అయితే మెడికల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవే కాకుండా ఈ మధ్య కాన్సెప్ట్లో ఈ మినీ విల్లాస్ రిటైర్మెంట్ హోమ్స్ లాగా కూడా రూపాంతరం చెందినాయి. కొన్ని కమ్యూనిటీస్ హైదరాబాద్లో ఒక 10 ప్రాజెక్ట్స్ దాకా రీసెంట్గా రిటైర్మెంట్ కమ్యూనిటీస్, అంటే 55-60 దాటిన తర్వాత ఒక పీస్ఫుల్ లైఫ్లో గడపాలి అని కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ లాంచ్. ఇప్పుడు మేడ్చర్లో ఒక అద్వైత్ విల్లాస్ అని స్టార్ట్ అయింది, బాగా పాపులర్. అక్కడ ఏంటంటే ఒక రిటైర్మెంట్ వాళ్ళ కోసం చిన్న సైజ్ విల్లాస్ 1200 SFT, 1500, 2000 SFT విల్లాస్ చేస్తారు. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, కమ్యూనిటీ కిచెన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు వండుకోవాల్సిన అవసరం లేదు, అక్కడే కిచెన్ ఒకటి ఉంటుంది, అక్కడ వండుతారు, వీళ్ళు అక్కడ తినడమే.
మంత్లీ ప్యాకేజెస్ ఉంటాయి. తర్వాత హాస్పిటల్, నర్స్ ఫెసిలిటీ, అంబులెన్స్ ఫెసిలిటీ, ఇట్లాంటివన్నీ కూడా ఈ రిటైర్మెంట్ విల్లాస్ చేస్తున్నారు. ఇంకో రకం విల్లా కమ్యూనిటీస్ ఏంటంటే సస్టైనబుల్ ఎకో ఫ్రెండ్లీ విల్లా కమ్యూనిటీస్ వస్తున్నాయి. ఇప్పుడు ఆర్గనోన్ ఒక కంపెనీ ఉంది హైదరాబాద్లో, దే ఆర్ అలాంటి కంపెనీ. వాళ్ళు ఏంటంటే అవుట్స్కట్స్లో 30 నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో దే ఆర్ టేకింగ్ 50 acres 100 acres ల్యాండ్ పార్సల్స్ తీసుకొని పెద్ద సైజ్ ల్యాండ్ అంటే 1200 స్క్వేర్ యార్డ్స్లో ఒక 200 స్క్వేర్ యార్డ్స్లో ఇల్లు కడతారు. మిగతా ల్యాండ్లో మీరు కూరగాయలు పెంచుకోవచ్చు. అట్లాంటి కాన్సెప్ట్స్ కూడా రీసెంట్గా హైదరాబాద్లో కొంచెం దూరంలో వస్తున్నాయి. అవి కూడా ఈ మధ్య మంచి రెస్పాన్స్ వస్తుంది వాటి వీళ్ళకి. అక్కడేంటి గ్రీనరీ బాగుంటుంది, మీరు సెల్ఫ్ సస్టైనబుల్ లివింగ్ అనమాట. అక్కడ ఉంటే మీరు కూరగాయలు అక్కడే పండించుకోవచ్చు, అక్కడే పాలు సప్లై అయితే అక్కడ గోశాల అవన్నీ పెడుతున్నారు, అక్కడే పాలు సప్లై అయితే అక్కడే హాస్పిటల్, నర్సెస్, ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా రిటైర్మెంట్కి బెనిఫిట్ అయ్యే ఫెసిలిటీస్ వాళ్ళకి ఏవైతే కావాలో అవన్నీ కూడా ప్రొవైడ్ చేసి ప్రాజెక్ట్స్ అనేవి వస్తున్నాయి. ఇది పెద్ద బిజినెస్ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా. ఎస్పెషల్లీ ఇవి మనం సమ్మర్ హాలిడేస్లో వెళ్ళే ప్లేసెస్ ఉన్నాయి కదా, డెహ్రాడూన్ అవ్వచ్చు, ఊటీ అవ్వచ్చు, కొడైకెనాల్ అవ్వచ్చు, ఇట్లాంటి ప్లేసెస్లో కూడా మీకు ఈ రిటైర్మెంట్ కమ్యూనిటీస్ చాలా వస్తున్నాయి. క్యూట్ హౌసెస్ ఉంటాయి, 1200, 1500 SFT చిన్న చిన్న విల్లాస్, బ్యూటిఫుల్ విల్లాస్ కడుతున్నారు. సస్టైనబిలిటీ ఉంటుంది, గ్రీనరీ ఉంటుంది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బాగుంటుంది, అండ్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటున్నాయి. అట్లా ఈ బిజినెస్ కూడా బాగా గ్రో అవుతుంది ఇండియాలో. అండ్ ఇంతకుముందు ఎవరైనా సిటీలో ఉందాం అనుకునేవాళ్ళు, కానీ ఒక ఏజ్ తర్వాత 50-55 తర్వాత ఈవెన్ నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా చాలా మంది మధ్య 55 years తర్వాత అటు ప్రగతి రిసార్ట్స్ దగ్గర ఎక్కడైతే రిసార్ట్స్ కమ్యూనిటీస్ ఉన్నాయో అక్కడ పోయి ఇన్వెస్ట్ చేస్తున్నారు. చిన్న చిన్న విల్లాస్ ఉంటాయి, ప్లస్ అలాంటి కంపెనీస్ ఎక్స్క్లూజివ్గా కూడా స్టార్ట్ అయినాయి ఇప్పుడు. సార్ ఇప్పుడు మామూలుగా ఒక 3 BHK ఒక లగ్జరీ అపార్ట్మెంట్ అనుకోండి, ఫ్లాట్ 1500 SFT, దానికి ఈ మినీ విల్లాకి ఈ ప్రైస్ వేరియేషన్ ఎంత ఉంటుంది సార్ రేట్లో? డెఫినెట్గా విల్లా కమ్యూనిటీలో ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ కూడా పడుతుంది కదా విల్లాలో. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యూ టుక్ లాంగ్ టర్మ్ 5 years 10 years అట్లా వెయిట్ చేస్తే ల్యాండ్ వాల్యూ పెరిగితే ఆటోమేటిక్గా విల్లా వాల్యూ పెరుగుతుంది. వేరేజ్ అపార్ట్మెంట్ ఏమవుతుంది, సర్టెన్ టైం తర్వాత డిప్రిషియేషన్ స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్గా ఫస్ట్ డే ఇన్వెస్ట్ చేసినప్పటికీ ఆక్యుపేషన్ అవ్వడానికి ప్రైస్ పెరగచ్చు, బట్ అక్కడ నుంచి ఒక 5 years 10 years తర్వాత మీకు ల్యాండ్ ఎంత ఉందో అంతే ఉంటుంది, ల్యాండ్ మారదు. సో స్లోగా ప్రాజెక్టులోంచి మెల్లగా డిప్రిషియేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఎనీ టైం విల్లా ఇన్వెస్ట్మెంట్ అండ్ అపార్ట్మెంట్ అన్లెస్ అంటిల్ సిటీ మధ్యలో ఉండి ప్రీమియం ఏరియాలు ఉంటే వాల్యూ పెరుగుతుంది తప్ప, స్లోగా అపార్ట్మెంట్ వాల్యూ అనేది డిప్రిషియేటింగ్ అసెట్. అది విల్లా మాత్రం ల్యాండ్ కాస్ట్ ఉంటుంది, ఆ ల్యాండ్ పెరుగుతూ ఉంటే విల్లా వాల్యూ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఈ మధ్య మీరు హైదరాబాద్లో కోకాపేట ఏరియాలో ఈ ఏరియాలో చూస్తే పాత విల్లాస్లో కూడా ఎక్కువ రేటు కొని విల్లా మొత్తం పగలగొట్టేసి కొత్త విల్లాస్ కట్టేసుకుంటున్నారు, విల్లాస్ దొరక్క. సో ఇదే పరిస్థితి ఇంకొంచెం దూరంలో కూడా రేపు ఫ్యూచర్లో అవుతుంది, ఎందుకంటే విల్లాస్కి ఇంకా ఫ్యూచర్లో విల్లా ప్రాజెక్ట్స్ వచ్చే పరిస్థితి లేదు ల్యాండ్ కాస్ట్ పెరగడం వల్ల. అందుకోసమే పాత విల్లాస్కి డెఫినెట్గా వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు మీరు అందుకోసమే కోకాపేటలో చూడండి, ₹1 ఉన్న విల్లా 2007, 10, 14 మధ్యలో ఇవాళ 15 to 20 crores అయిందంటే, సిమిలర్ వేలో రేపు మీకు పటాన్చెరులో అవ్వచ్చు, మైనాబాద్లో అవ్వచ్చు, లేదంటే తుక్కుగూడలో అవ్వచ్చు, ఇవన్నీ కూడా 4 to 5x రిటర్న్స్ మీకు నెక్స్ట్ 10 yearsలో కనిపిస్తాయి ఈ వాల్యూ పెరిగి. మినీ విల్లాస్ అవ్వచ్చు, ఎగ్జిస్టింగ్ విల్లా 300, 500, 1000 గజాల విల్లాస్ అయినా సిమిలర్ అవుతుంది. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఇంకా మినీ విల్లానే బెస్ట్ ఈ రకంగా. ఆబ్వియస్గా ఎనీ టైం ఇన్వెస్ట్మెంట్ ఎంత అన్డివైడెడ్ షేర్ మీరు హై రైజ్ లో ఉంటే 10 గజాలు 15 గజాలు 20 గజాల కన్నా ఎక్కువ రాదు. సో కాబట్టి అదే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎనీ టైం విల్లాస్ బెటర్. కాకపోతే లాస్ట్ 6-7 years నుంచి హైదరాబాద్ ఎనార్మస్ గా గ్రో అయింది. ఈవెన్ అపార్ట్మెంట్స్ లో కూడా 10 to 15% రిటర్న్స్ వచ్చినాయి ఎవ్రీ ఇయర్. సో 14-15 నుంచి 25 దాకా అపార్ట్మెంట్స్ వాల్యూస్ కూడా 2x 3x రిటర్న్స్ కూడా వచ్చినాయి. కానీ మూవింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు వాల్యూ బాగా పెరిగింది కాబట్టి నెక్స్ట్ 5 years లో మేబీ 1.5x 2x రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ కొన్ని ఏరియాలో ఉంది. మీరు అదే అవుట్స్కట్స్ లో అపార్ట్మెంట్ కొంటే అంత రిటర్న్స్ రాకపోవచ్చు, కానీ అవుట్స్కట్స్ లో ప్లాట్స్ కానీ ఈ మినీ విల్లాస్ కానీ కొన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్గా హైదరాబాద్ విల్ గివ్ యూ ద బెస్ట్ రిటర్న్స్. అందులో డౌటే లేదు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మార్కెట్ కండిషన్స్. ఈవెన్ మార్కెట్ డౌన్ అయినా విల్లాస్కి వాల్యూ పెరుగుతుంది. బ్యాంకు లోన్ల విషయానికి వస్తే
మరి మినీ విల్లాలకు తొందరగా లోన్లు వస్తాయా? అపార్ట్మెంట్‌కి తొందరగా వస్తదా? బ్యాంక్ రూల్స్ ఒకటే అండి. పర్మిషన్ హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది అంటే రూల్ ఒకటే ఉంటది. విల్లా అయినా, అపార్ట్మెంట్ అయినా. సో, దానికేమి డిఫరెన్స్ చూపిచ్చరు. ఓకే. ఒక విల్లా కమ్యూనిటీ హెచ్ఎండిఏ పర్మిషన్ ఉన్నా, డీటీసీపీ పర్మిషన్ ఉన్నా, అన్ని పర్మిషన్స్ ఉన్నప్పుడు బ్యాంక్ రూల్ ఒకేలాగుంటది. ఓకే. కానీ అది మీ సిబిల్ స్కోర్ మీద, మీ సాలరీ మీద డిపెండ్ అయి ఉంటది. ఇప్పుడు విల్లాలో 2 crores లోన్ కావాలన్నా, అపార్ట్మెంట్‌లో 2 crores అన్నా రూల్ ఒకటే. సో, బ్యాంకింగ్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. మీ క్రెడిట్ హిస్టరీ, మీ సాలరీ హిస్టరీ, మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ టైంకి ఫైల్ చేసి, మీ క్రెడిట్ హిస్టరీ బాగుండి, మీకు ఎక్కడ నెగటివ్ పాయింట్స్ లేకపోతే మీకు విల్లా కమ్యూనిటీ అయినా, అపార్ట్మెంట్ కమ్యూనిటీ అయినా లోన్ వచ్చేది ప్రాబ్లం లేదు. ఇప్పుడు 20% పే చేస్తే 80% లోన్ వస్తుంది. అంటే 2 crores విల్లా మీరు కొనాలనుకుంటే 30-40 lakhs డౌన్ పేమెంట్ ఇస్తే వస్తుంది. ఇప్పుడు ఇన్ని రోజులు అలా జరిగేది. ఈ మధ్య బిల్డర్స్ రెరా రావడం వల్ల, బ్యాంకింగ్లో రీఫార్మ్స్ రావడం వల్ల కొత్త ఆప్షన్స్ వస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. ఓకే. ఇప్పుడు రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. మీరు ఫస్ట్ 10% పే చేయండి, అక్కడ నుంచి మంత్లీ ఈఎంఐ లాగా పే చేయండి. ఇంతకుముందు ఏంటంటే 2 crores 20% అడ్వాన్స్ చేయండి, మిగతా 80% 10% ఇన్స్టాల్మెంట్స్ 10 ఇన్స్టాల్మెంట్స్లో కట్టండి అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు, మీరు 20% ఇప్పుడు పే చేయండి, 1 year తర్వాత 20%, ఇంకో 1 year తర్వాత 20%, అట్లా 4 yearsలో మొత్తం 100% పే చేయండి లోన్కి వెళ్లకుండా అని. ఓకే. ఇంకా కొందరు ఏం చేశారు ఈ మధ్య కొత్త ప్రాజెక్ట్లో అయితే మంత్లీ ఈఎంఐస్ పెట్టేశారు. దట్ విల్ బి ఈజీ ఫర్ ఎంప్లాయీస్. యూ డోంట్ నీడ్ టు గో ఫర్ లోన్. సో పే 10%, 20%, రెస్ట్ ఆఫ్ ద పేమెంట్ యూ కెన్ పే మంత్లీ. అంటే ఆక్యుపేషన్ వచ్చేదాకా సర్టెన్ నంబర్స్ ఉంటాయి కదా. ఇంకా ప్రీ ఈఎంఐ అనేది, ఫ్రీ ఈఎంఐ ఉంది, చాలా అలాంటి ఫెసిలిటీస్ బాగా వస్తున్నాయి. దుబాయ్లో అయితే మీరు 50% పే చేసిన తర్వాత యూ విల్ బి ఓనర్ ఆఫ్ ద ఫ్లాట్, దాని మీద మార్గేజ్ లోన్ ఇస్తున్నారు మిగతా 50%. సో ఇండియాలో కూడా అట్లాంటిది తొందరలోనే స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఈ రీఫార్మ్స్, కొత్త బ్యాంకర్స్ కూడా కొత్త ఆప్షన్స్ ఇస్తున్నారు. ఇది యాక్చువల్గా ఎండ్ యూజర్స్కి బాగుంది. ఇంట్రెస్ట్ రేట్లు కూడా రీసెంట్గా బాగా తగ్గించారు కదా. రీసెంట్గా 8.5 నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 8కి వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఇట్ కంట్రిబ్యూట్స్ టు బై హౌస్. గవర్నమెంట్ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోవర్ మిడిల్ క్లాస్కి, అఫోర్డబుల్ సెగ్మెంట్స్ కూడా ఇల్లు కొనాలని చెప్పేసి దే ఆర్ కమింగ్ అప్ విత్ వేరియస్ స్కీమ్స్ అండ్ ఆప్షన్స్. రైట్ సార్. ఇప్పుడు ఈ మినీ విల్లాస్ అనుకుంటున్నాం కదా, ఇవి ఏ ఏరియాలో ఎక్కువ వస్తున్నాయి, ఆ ఏరియాలో భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? సో ఇప్పుడు హైదరాబాద్ మీకు తెలుసు, వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ, ద బెస్ట్ సిటీ. అవును. సో ఎస్పెషల్లీ కోకాపేట నుంచి మనం సెంటర్ అనుకుని అక్కడ నుంచి మాట్లాడుకుందాం. కోకాపేట నుంచి అటు వెళ్తే కొల్లూరు తర్వాత పటాన్ చెరువు తర్వాత ఇంకా మిగతా ఎగ్జిట్స్ అన్నీ వస్తాయి. ఇటు వెళ్తే శంషాబాద్, రాజేంద్ర నగర్, తుక్కుగూడ అండ్ ఇబ్రాహీంపట్నం రోడ్డు, రావిర్యాల, అవన్నీ వస్తాయి. సో ఈ కోకాపేట చుట్టుపక్కల కొల్లూరు ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి, రాజేంద్ర నగర్ కూడా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. నెక్స్ట్ విల్లా ప్రాజెక్టులన్నీ కూడా పటాన్ చెరువు, ముత్తంగి ఎగ్జిట్ దగ్గర ఎక్కువ వస్తున్నాయి, మల్లంపేటలో వస్తున్నాయి. కొంచెం మినీ విల్లాస్ 150 square yards, 250 square yards దాకా ఈ విల్లాస్ ఎక్కువ కూడా పటాన్ చెరువు ఏరియాలో వస్తున్నాయి. తర్వాత బౌరంపేట సైడ్ వస్తున్నాయి. తర్వాత మేడ్చల్ ఉంది కదా, షామీర్పేట్ మేడ్చల్ ఏరియాలో వస్తున్నాయి. ఇప్పుడు తుక్కుగూడ బాగా, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చాక ఈ ఫ్యూచర్ సిటీ ఎక్స్పాన్షన్ అని, తర్వాత ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే ఒకటి ఫార్మాసిటీ కనెక్ట్ చేసే ప్రాజెక్ట్ ఒకటి ఇనిషియేట్ చేశారు. దానివల్ల ఎస్పెషలీ శంషాబాద్, పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల ఆ ఏరియాస్లో బాగా ల్యాండ్స్ పెరిగిపోతున్నాయి వాల్యూస్. అక్కడ కూడా చాలా విల్లా ప్రాజెక్ట్స్ అఫోర్డబుల్ సెగ్మెంట్లో స్టార్ట్ చేశారు మొన్నటిదాకా. కాకపోతే అక్కడ వాల్యూస్ పెరగడం, అవి కూడా వాల్యూస్ పెరిగినాయి. ఇంక ఇట్ విల్ గో అప్ టు విజయవాడ హైవే. సో విజయవాడ హైవేలో కూడా కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, మినీ విల్లా ప్రాజెక్ట్స్. ఇంకా ఆల్మోస్ట్ రింగ్ రోడ్ వల్ల ఏమైందంటే వితిన్ 40-45 minutesలో మీరు ఈ ప్లేసెస్ అన్నీ రీచ్ అవ్వచ్చు. ఐటీ వాళ్ళు ఎస్పెషల్లీ ఆ ఎగ్జిట్స్ నుంచి కోకాపేటకి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి రావడానికి ఈజీ అవుతుంది కాబట్టి రింగ్ రోడ్ మీద ఆ ఏరియాస్లో ఎగ్జిట్ దగ్గరలో చాలా ప్రాజెక్ట్స్ ఇట్లాంటివి డెవలప్ అవుతున్నాయి. కానీ మాస్టర్ ఆఫ్ మినీ విల్లాస్ అంతా కూడా పటాన్ చెరువు ఏరియా, ఈ కృష్ణారెడ్డిపేట, పటాన్ చెరువు, ముత్తంగి, ఇంక ఇప్పుడు ఫ్యూచర్లో సంగారెడ్డి దాకా రావచ్చు, ఎందుకంటే కనెక్టివిటీ బాగుంది. తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ వెళ్తే శంకర్పల్లి,
శంకరపల్లి నుంచి మోమిన్పేట రోడ్లో ఎక్కువ ఇలాంటి ప్రాజెక్ట్స్ రావచ్చు. నేను చెప్పినట్టు ఈ రిటైర్మెంట్ హోమ్స్, ఎందుకంటే వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో ఇల్లున్న వీకెండ్ హోమ్స్ కావాలని కూడా కొందరు కొంటున్నారు. ఏం చేస్తారు, వీక్ డేస్ అంతా హైదరాబాద్లో అపార్ట్మెంట్లో ఉంటారు, వీకెండ్ కాగానే దే విల్ గో అండ్ స్టే ఇన్ వీకెండ్ కమ్యూనిటీ. అక్కడ ఉండి 2 రోజులు హ్యాపీగా ఉండి హాబీస్ ఏమన్నా ఉంటే అక్కడ ప్రాక్టీస్ చేసుకొని ఎక్సర్సైజ్లు యోగాలు ఒక 2 రోజులు అన్నీ చేసుకొని మళ్ళీ సిటీకి వస్తున్నారు. అలాంటి కాన్సెప్ట్ కూడా పెరుగుతుంది. అవన్నీ కూడా మీకు వికారాబాద్ రోడ్లో, చేవెళ్ళ రోడ్లో ఆర్ మోమిన్పేట్ రోడ్లో, సంగారెడ్డి రోడ్లో ఇట్లాంటి కమ్యూనిటీస్ కూడా బాగా బిల్డ్ చేస్తున్నారు. పీపుల్ ఆర్ బయింగ్ సెకండ్ హోమ్, వీకెండ్ హోమ్స్. సో ఈవెన్ రిచ్ పీపుల్ కూడా ఇట్లాంటి గేటెడ్ కమ్యూనిటీలో, సిటీలో ఉండే అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కూడా అట్లా చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా అంకురా హోమ్స్ అని ఒక కంపెనీ ఉంది. వాళ్ళు శంకర్పల్లిలో 1200 గజాల్లో చిన్న హౌస్ విత్ ఆల్ గ్రీనరీ డెవలప్ చేస్తారు. హాట్ కేక్ లాగా సేల్ అయిపోయినాయి. అంతా కోకాపేట ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పనిచేసే సాఫ్ట్వేర్లో టాప్ లెవెల్ మేనేజర్స్ అంతా కొనుక్కున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఫ్రైడే కాగానే పిల్లలు ఫ్యామిలీ అంతా వెళ్ళి అక్కడ ఉంటారు. అక్కడ చిన్న ఫార్మింగ్ చేసుకుంటారు, కుదిరితే చెట్లు పెంచుకుంటారు, మళ్ళీ వచ్చేసి మళ్ళీ వీక్ డేస్లో హైదరాబాద్ వచ్చేస్తారు, సిటీలోకి వచ్చి పని చేస్తారు. సో అట్లాంటి కమ్యూనిటీస్ కూడా బిల్డ్ అవుతున్నాయి. పెద్ద పెద్ద 100 acres, 50 acres, 200 acres ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి. మళ్ళీ రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ అని ఒక పాలసీ తీసుకొచ్చింది. అంటే మీరు 100+ acres ఉండి అందులో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ చేయొచ్చు. ఒక స్కూల్ ఉండాలి, ఒక కమర్షియల్ స్పేస్ ఉండాలి, విల్లా ప్రాజెక్ట్ ఉండాలి, ప్లాటింగ్ వెంచర్ ఉండాలి. సో ఇవన్నీ ఉంటే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లాగా పర్మిషన్స్ ఇచ్చారు. అట్లా ఒక 4-5 మీకు సెన్సా కౌంటీ అని అరబిందో ఫార్మా వాళ్ళు చేశారు, ఆరో రియాలిటీ వాళ్ళు, తర్వాత గ్రీన్ ఎన్రిచ్ అని, ఈ 2 ప్రాజెక్ట్స్ ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీలో పర్మిషన్స్ వచ్చిన ప్రాజెక్టులు. అవి కూడా బాగున్నాయి. అందులో కూడా 200 square yards ఉన్నాయి. రీసెంట్గా ఒక పెద్ద బిల్డర్ ఒక 55 acresలో ఇలాంటి ప్రాజెక్టే డెవలప్ చేశారు. దానిలో ఏం చేశాడు, సీనియర్ సిటిజన్ హోమ్ కమ్యూనిటీ ఒక 4 ఎకరాల్లో చేశారు, 200 square yards మినీ విల్లాస్ ఒక 10 ఎకరాలు, ఒక 20 ఎకరాలు 200 నుంచి 400 గజాలు విల్లాస్ చేశారు. రిచ్చర్ల కోసం 500 square yards విల్లాస్ కూడా కట్టారు. సో ఇట్లా ఇంటిగ్రేటెడ్ కూడా వచ్చే ప్రాజెక్ట్స్ ఫ్యూచర్లో అదే జరగవచ్చు. అంటే అందరికీ మా ప్రాజెక్ట్లో ఫెసిలిటీ ఇవ్వాలి అని కూడా ఉంది. మళ్ళీ ఎవరిది వాళ్ళ క్లబ్ హౌస్, ఎవరిది వాళ్ళకి ఫెసిలిటీ, ఇవన్నీ కాకుండా మళ్ళీ దానిలో హాస్పిటల్, క్లినిక్స్, సూపర్ మార్కెట్స్, ఫార్మసీలు, ఇవన్నీ ఫెసిలిటీస్ వచ్చేటట్టు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా ఇన్నోవేషన్, కొత్త జనరేషన్. ఇప్పుడు పాతకాలంలో కన్జర్వేషన్ బిల్డర్స్ ఉండేది, ఇప్పుడు బిల్డర్స్ కొత్త జనరేషన్ రియల్ ఎస్టేట్కి ఎంటర్ అవుతున్నారు. బాగా చదువుకున్న వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. రియల్ ఎస్టేట్ అంటే అవునండి, ఇంకా అబ్రాడ్లో ఇవన్నీ కాన్సెప్ట్స్ చూసి కొత్త జనరేషన్ ఈ బిజినెస్లోకి వస్తున్నారు. ఆర్కిటెక్చర్ కూడా బాగా ఎవాల్వ్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ చాలా మంది రిచ్ కిడ్స్ అంతా అబ్రాడ్ పోయి ఆర్కిటెక్చర్ చదువుకొని ఇండియాకి వచ్చి దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఇన్నోవేటివ్ స్టఫ్. మీరు అపార్ట్మెంట్లో కూడా చూసుంటారు కదా, ఒకప్పటికి ఇప్పటికి అపార్ట్మెంట్స్ ఎంత ఎవాల్వ్ అయినాయి. మీకు ఇంటర్ కనెక్టెడ్ అమ్యూనిటీస్, పూల్స్, కొత్త ఫెసిలిటీస్, మల్టీపర్పస్ జోన్స్ పెడుతున్నారు ఫ్లాట్లలో, ఇంటర్ కనెక్టెడ్ అమ్యూనిటీస్ ఉంటున్నాయి, గ్రౌండ్ ఫ్లోర్లో అమ్యూనిటీస్ ఉంటున్నాయి, పెద్ద క్లబ్ హౌసెస్ ఉంటున్నాయి. సో ఆ చేంజ్ అనేది ఈవెన్ విల్లా కమ్యూనిటీస్కి కూడా ఫ్యూచర్లో వస్తాయి. కొత్త విల్లా ప్రాజెక్ట్లో కూడా కొత్త ఫెసిలిటీస్, కొత్త ఫీచర్స్ బిల్డర్స్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో వస్తాయి. ఆ ఫీచర్స్ వచ్చిన కొద్దీ పీపుల్ విల్ గో లిటిల్ ఫార్ అవే అండ్ ఇన్వెస్ట్. సార్ ఇంకొకటి, ఇప్పుడు సార్ ఫార్ అవే అంటే ఇప్పుడు ఓఆర్ఆర్ దాటి RRR దాకా ఈ మధ్యలో కొంటే వచ్చే 5-10 yearsలో ఎట్లా ఉంటుంది సార్ ఫ్యూచర్ మినీ విల్లాస్? సింపుల్ అండి, మీరు నేను రింగ్ రోడ్ వచ్చినప్పుడు మనం అఫోర్డ్ చేయగలిగిన మనం కొనలేదు. ఫర్ ఎగ్జాంపుల్ వీ లాస్ట్ దట్ ఆపర్చునిటీ, మెనీ ఆఫ్ ద పీపుల్ లాస్ట్ ఆపర్చునిటీ. ఎవరైతే ధైర్యంగా ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, తెలంగాణ నుంచి వచ్చిన బయట నుంచి వచ్చి ధైర్యంగా ల్యాండ్లు కొన్న వాళ్ళంతా కూడా బాగుపడ్డారు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనేది హైదరాబాద్కు ఒక వరం. ఆ ప్రాజెక్ట్ ఒకవేళ స్టార్ట్ అయితే రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఆర్ రీజనల్ రింగ్ రోడ్కి కనెక్టింగ్ రోడ్స్ ఎట్లాగో వస్తాయి ఫ్యూచర్లో 5-10 ఏళ్లలో. తర్వాత ఇప్పుడు రీజనల్ రింగ్ రైల్ అని చేస్తున్నారు. సో ట్రైన్ కనెక్టివిటీ కూడా ప్లాన్ చేశారు, రీసెంట్గా అప్రూవ్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఈ 3 ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయితే, ఇంటర్ కనెక్టింగ్ రేడియల్ రోడ్స్ ఒకవేళ స్టార్ట్ అయితే హైదరాబాద్కి రియల్ ఎస్టేట్కి టోకా ఉండదు. రింగ్ రోడ్ ఎట్లయితే హైదరాబాద్ని చేంజ్ చేసి హైదరాబాద్ 2.0 అయిందో, రీజనల్ రింగ్ రోడ్ విల్ బికమ్ హైదరాబాద్ 3.0. సో రీజనల్ రింగ్ రోడ్ కనెక్టింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే శంకర్పల్లి అవతల ప్లేస్, సంగారెడ్డి అవతల సాదస్పేట వరకు,
తర్వాత మోమిన్పేట్ వరకు, ఇటు వికారాబాద్ వరకు, అటు చౌటుప్పల్ వరకు, తర్వాత షాద్ నగర్ వరకు సిటీ గ్రో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ అది ఇట్స్ నాట్ ఓన్లీ రెసిడెన్షియల్ పరంగా, కమర్షియల్ పరంగా కూడా ఇట్ వర్కౌట్. చాలా వేర్ హౌసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో వేరే వేరే అసెట్స్ ఉంటాయి. కమర్షియల్ గ్రో అవుతుంది, షాపింగ్ కూడా గ్రో అవుతుంది, మాల్స్ రావచ్చు, హాస్పిటల్ రావచ్చు. ఇవి కొత్తగా వచ్చే స్కూల్స్, కొత్తగా వచ్చే హాస్పిటల్స్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ రింగ్ రోడ్కి, రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీనివల్ల ఆటోమేటిక్గా ల్యాండ్ వాల్యూస్ అనేవి తప్పకుండా పెరుగుతాయి. సో ధైర్యంగా ఓపికతోని మీరు రోజు ట్రావెల్ చేసి వెతికి డ్యూ డెలిజెన్స్ చేసి మీరు రింగ్ రోడ్కి, రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో ల్యాండ్స్ కొనుక్కుంటే, ఆర్ రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు కోఆర్డినేట్స్ కూడా రిలీజ్ అయిపోయినాయి, అవి ఒకసారి డీటెయిల్గా రీసెర్చ్ చేసి తిరిగి డ్యూ డెలిజెన్స్ చేసి ల్యాండ్ జాగ్రత్తగా కొనుక్కుంటే డెఫినెట్గా మీరు 10 ఏళ్లలో రిచ్ అయిపోతారు. సో అది టేక్ మై వర్డ్. అట్లీస్ట్ ఇప్పుడన్నా మంచి హోప్ ఇచ్చారు. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి రిచ్ అవ్వాలి అంటే ఒకటే ఒక ఆప్షన్ రియల్ ఎస్టేట్, సెకండ్ ఆప్షన్ బిజినెస్. మిడిల్ క్లాస్ వాళ్ళు బిజినెస్ చేయాలంటే అంత ఈజీగా బయటికి రాలేరు, కానీ వచ్చిన మనీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం ఈజియెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అసెట్ ఉంటుంది, మీరు అగ్రికల్చర్ చేసుకోవచ్చు, కావాలంటే పండ్ల చెట్లు పెట్టుకోవచ్చు కొన్ని రోజులు వాల్యూ పెరిగేంత వరకు. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలా, పేపర్ వర్క్ జాగ్రత్తగా చూసుకొని కొంటే మాత్రం మీరు నెక్స్ట్ 10 yearsలో మీరు రిచ్ అవుతారు. అంటే మీరు మీ శాలరీతో కానీ మీరు చేసే బిజినెస్లో వచ్చే రెవెన్యూ కన్నా ఇందులో వచ్చే రెవెన్యూ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. 2019లో ఒక ఎన్ఆర్ఐకి అమెరికాలో చిన్న కంపెనీ అమ్మేస్తే 4 కోట్లు వచ్చినాయి. తీసుకొచ్చి హైదరాబాద్లో కోకాపేటలో 4 కోట్లకు విల్లాగా ఉన్నాడు. జస్ట్ లాస్ట్ మంత్ 25 crores అమ్మాడు. 4 crores 25 crores కానీ 21 crores హీ ఎర్న్డ్. అమెరికా మళ్ళీ ఇతను అమెరికా వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి అమెరికాలో ఆయన అన్ని పైసలు సంపాదించలేదు. దట్స్ వన్ ఎగ్జాంపుల్, షోస్ హైదరాబాద్ ఈజ్ ద ప్లేస్ వేర్ యూ కెన్ ఇన్వెస్ట్, వేర్ యూ కెన్ మేక్ మనీ. బిజినెస్ పీపుల్ కానీ ఎంప్లాయీస్ కానీ సిటీలో ఉండే అపార్ట్మెంట్ వర్సెస్ సిటీ బయట ఉండే మినీ విల్లా ఏది బెస్ట్ అంటారు? ఏది బెస్ట్ ఆప్షన్? అది ఒక రకంగా చూస్తే పర్సనల్ చాయిస్ అండి. మీరు సిటీలోనే ఉండి సిటీలో బిజినెస్ చేయాలి, మీ పిల్లలు సిటీలో స్కూల్ చదవాలి, సిటీలో హాస్పిటల్స్కి దగ్గర ఉండాలంటే సిటీలో సజెస్ట్ చేస్తాను నేను. అపార్ట్మెంట్ అయి ఉండొచ్చు, విల్లా అయి ఉండొచ్చు. కానీ మీరు గ్రీనరీలో ఉండాలి, ఫెసిలిటీ ఉండాలి, అఫోర్డబిలిటీ ఉండాలి, నాకు అప్రిషియేట్ కావాలి, ఎక్కువ అప్రిషియేట్ కావాలి నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్ అంటే డెఫినెట్గా నేను మినీ విల్లాసే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ డజంట్ మ్యాటర్. ఇంకొక 20 minutes 30 minutes ఎక్కువ టైం పడుతుంది మీ లైఫ్లో ట్రావెల్. కానీ మీరు కైండ్ ఆఫ్ హెల్దీగా ఉండాలంటే డెఫినెట్గా అవుట్స్కట్స్. ఎందుకంటే సిటీలో పొల్యూషన్ ఎక్కువైపోయింది, ట్రాఫిక్ ఎక్కువైపోయింది. రింగ్ రోడ్ ఉండడం వల్ల మన అదృష్టం ఏంటంటే రింగ్ రోడ్ ఎక్కి ఫాస్ట్గా అక్కడికి వెళ్ళొచ్చు. సో మీరు ఏదైతే ఎగ్జిట్స్ దగ్గర మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మినీ విల్లాస్లో మీకు 5 to 10 yearsలో మినీ విల్లా గివ్స్ యూ 3 to 5x రిటర్న్స్. అది కొంచెం మంచి కంపెనీ, మంచిగా కట్టే కంపెనీ, మంచి ఫెసిలిటీస్ ఉన్న ప్రాజెక్ట్లో కొనుక్కుంటే బెటర్. అట్లా అని చెప్పి మరీ చీప్ మినీ విల్లాస్ కూడా కొనొద్దు. తక్కువ రేట్కి ఇస్తున్నారని కొన్నారనుకో, అక్కడ ఎక్కువ ఇన్వెస్టర్స్ వచ్చి వాళ్ళు రేపు అక్కడికి జనాలు మూవ్ అయితేనే వాల్యూ ఏదైనా ప్రాపర్టీ అసెట్, అది ప్లాటింగ్ వెంచర్ అయినా విల్లా కమ్యూనిటీ అయినా, కనీసం జనాలు మూవ్ అయ్యే ఫెసిలిటీస్ ఉన్న ప్రాజెక్ట్లో కొనాలి. జనాలు మూవ్ అయితేనే దానికి వాల్యూ పెరుగుతుంది, అక్కడ ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవుతాయి, అప్పుడు వాల్యూ పెరుగుతుంది. సో మీరు మినీ విల్లాస్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికీ బెటర్ అండి అపార్ట్మెంట్ కన్నా. ఎందుకంటే అపార్ట్మెంట్ చూస్తే హైదరాబాద్లో అవైలబిలిటీ ఎక్కువైపోయింది, స్లోగా డిప్రిషియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మాదాపూర్లో ఎంత పెరిగిందో ఇప్పుడు ఈరోజు పాత అపార్ట్మెంట్స్ అమ్మాలంటే అంత ఈజీ లేదు. ఆ తర్వాత పెరగదు ఇంకా. ఇప్పుడు 10,000 రేంజ్కి దాటింది మాదాపూర్. 10,000 నుంచి మీకు తక్కువ అవుతుంది తప్పితే రీసేల్ వాల్యూ పెరగదు. మీరు విల్లా ఎంత పాతది ఎంత వాల్యూ పెరుగుతుంది. సో ఈ ఒక్క లైన్తో మీకు అర్థం కావాలి. కానీ ఇక్కడే అసలు పాయింట్ ఉంది. ఫ్యామిలీ, అమ్మ నాన్న భార్య 2 పిల్లలు, ఇట్లా పెద్ద కుటుంబం ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఈ యొక్క అపార్ట్మెంట్ కమ్యూనిటీ అనేది చాలా బాగుంటుంది యాక్చువల్గా. ఇది బెటరా, లేదంటే దూరంగా సిటీకి దూరంగా ఒక ఐసోలేషన్ కానీ అట్లా ఉండడం, మినీ విల్లాలో ఉండడం కరెక్టా? ఏది బెటర్ ఈ విషయానికి వస్తే ఈ పాయింట్? ఇప్పుడు విల్లాలో 2 రకాలు ఉన్నాయండి. ఒకటేమో ఇండిపెండెంట్ విల్లా, మీరు గేటెడ్ కమ్యూనిటీ కాకపోవచ్చు. గేటెడ్ కమ్యూనిటీ ఉండి పెద్ద కమ్యూనిటీ ఉండి 30-40 ఎకరాలు ఉన్న విల్లా కమ్యూనిటీలో మీరు వెళ్ళింటే ఆల్మోస్ట్ అపార్ట్మెంట్లో ఉన్న కమ్యూనిటీ అక్కడ ఫామ్ అవుతుంది. అపార్ట్మెంట్లో ఏం చేస్తారో అక్కడ కూడా ఉంటారు, అక్కడ కూడా క్లబ్ హౌసెస్ ఉంటాయి కదా. మీకు ప్రైవసీ ఉంటుంది కదా, అది కూడా అడ్వాంటేజ్. అపార్ట్మెంట్లో కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్సనాలిటీ.
ఇప్పుడు నువ్వు అపార్ట్మెంట్ లో రిస్ట్రిక్ట్ అయి కూర్చుంటే నీకు ఆ కమ్యూనిటీ ఉండదు. సో ఇఫ్ యు ఆర్ సోషల్, ఇట్ డజంట్ మ్యాటర్ విల్లా కమ్యూనిటీ అయినా ఏదైనా, యూ విల్ హ్యావ్ ఫ్రెండ్స్. డెఫినెట్ గా ఇప్పుడు చూస్తే విల్లా కమ్యూనిటీస్ లో మా ఫ్రెండ్స్ ఎంతో మంది ఉంటారు కదా, మంచి నెట్వర్క్ ఫామ్ అయింది అందరు. మీకు విల్లాస్ లో అడ్వాంటేజ్ అంటే హోమోజీనియస్ కమ్యూనిటీ ఉంటుంది. అంటే ఒకటే ఇన్కమ్ లెవెల్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, సో ఆస్పిరేషనల్ ఉంటారు. సో వాళ్ళతో మనం కలిస్తే బిజినెస్ పర్స్పెక్టివ్లో, సోషల్ పర్స్పెక్టివ్లో, పార్టీ చేసుకోవడంలో, ఐడియాస్ పరంగా విల్లా కమ్యూనిటీస్లో చాలామంది కలిసి బిజినెస్లు చేశారు, వెంచర్స్ చేశారు, అలాంటివి జరిగినాయి విల్లా కమ్యూనిటీస్లో. ఎస్పెషల్లీ మీరు భూజా అనే ప్రాజెక్ట్ ఉంది, భూజాలో అయితే కొన్ని కోట్ల బిజినెస్ జరుగుతుంది. సో అట్లా ఈ కమ్యూనిటీస్ అనేవి ఒక ఎకనామిక్ సెంటర్స్గా డెవలప్ అవుతున్నాయి హైదరాబాద్లో. ఈవెన్ గేటెడ్ కమ్యూనిటీస్, హై రైజ్ అపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు చాలా మంది హై రైజ్ కమ్యూనిటీలు బ్యాడ్, డెన్సిటీ ఎక్కువ, అది ఇది అంటారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ రాజపుష్ప ప్రొవిన్షియా అనే ప్రాజెక్ట్ ఉంది, 3000 ఫ్లాట్లు. కానీ ఒక 3000 ఫ్లాట్ల అపార్ట్మెంట్స్లో ఎంత ఎకనమీ ఉంటుంది మీరు అర్థం చేసుకోండి. 3000 మందికి మేడ్స్ కావాలి, కార్ డ్రైవర్స్ కావాలి, క్విక్ కామర్స్ కావాలి, క్యాబ్స్ కావాలి, కొన్ని వేల మందికి ఇన్కమ్ జనరేటింగ్ ఆపర్చునిటీ ఆ ఒక్క కమ్యూనిటీ వల్ల అయింది, ఒక ఊర్లాగా అయిపోయింది. సో అట్లానే విల్లాస్ కూడా ఒక ఎకనామిక్ సెంటర్గా అవుతుంది. సో వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ కూడా పెరుగుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్న వాళ్ళవి దేర్ ఇన్కమ్ లెవెల్స్ ఆర్ గెటింగ్ ఇంక్రీజ్ జస్ట్ బికాస్ ఆఫ్ ద సోషలైజేషన్ సర్కిల్. కానీ నీకు నువ్వు రిస్ట్రిక్టెడ్ అయ్యి నీ అపార్ట్మెంట్లో ఉంటే ఎవరేం చేయలేం. బట్ ఇఫ్ యు ఆర్ సోషల్ యూ కెన్, ఇట్స్ డజంట్ మ్యాటర్, అపార్ట్మెంట్ అయినా విల్లా అయినా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఎమ్యూనిటీస్ విషయం ఎట్లుంటుంది సార్? స్విమ్మింగ్ పూల్ కానీ, క్లబ్ హౌస్? ఇప్పుడు వచ్చే ప్రాజెక్ట్, పాత ప్రాజెక్ట్స్ లో ఇన్ని ఫెసిలిటీస్ లేవు, కానీ లేటెస్ట్ గా వచ్చే ప్రాజెక్ట్ లో ఇలాంటి ఫెసిలిటీస్ లేకపోతే యూజర్సే కొనట్లేదు. సో ఆల్మోస్ట్ అన్ని ప్రాజెక్ట్స్ లో ఒకేలాగా ఫెసిలిటీస్ ఇస్తున్నారు. అంటే మీకు క్లబ్ హౌస్ అవ్వచ్చు, గ్రీనరీ అవ్వచ్చు, గార్డెన్ స్పేస్ అవ్వచ్చు, పూల్స్ అవ్వచ్చు. కొన్ని విల్లా ప్రాజెక్టులు అయితే విల్లాలోనే చిన్న మినీ పూల్ ఇచ్చేస్తున్నారు. ఈవెన్ అవుట్స్కట్స్ లో జరిగేవి మీ మినీ విల్లాస్ అన్నారు కదా, దానిలో కూడా చిన్న విల్లా కూడా ఇస్తుంది, చిన్న పూల్ కూడా ఇస్తున్నారు కొన్ని ప్రాజెక్ట్స్ లో. అట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. విల్లాస్ కి అపార్ట్మెంట్స్ కి పెద్ద కమ్యూనిటీ లెవెల్లో, అమ్యూనిటీస్ లెవెల్లో పెద్ద డిఫరెన్స్ ఉండదు. విల్లాస్ వర్టికల్ గా ఉంటుంది, ఇది హారిజాంటల్ గా ఉంటుంది, అంతే. మోర్ గ్రీనరీ. సెక్యూరిటీ విషయంలో, సెక్యూరిటీ పరంగా కూడా గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ ఉంటుంది, అంతా థర్డ్ పార్టీకి ఇచ్చేస్తున్నారు సెక్యూరిటీ. అపార్ట్మెంట్ ఈజ్ మోర్ సెక్యూర్డ్ ఆబ్వియస్గా, ఎందుకంటే ఇట్స్ వర్టికల్ కదా, అపార్ట్మెంట్ ఈజ్ మోర్ సెక్యూర్డ్. విల్లాలో దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ పీపుల్ మైట్ బార్జ్ ఇన్ ఇన్సైడ్, బట్ ఇప్పుడు కాకపోతే జాగ్రత్తలు, ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారు. అండ్ ఆయన ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవరు కూడా మన వాళ్ళు క్యాష్లు ఇవన్నీ ఉంచుకోవట్లేదు కదా, ఆల్మోస్ట్ జీరో అవుతుంది. ఇంకా మూవింగ్ ఫార్వర్డ్ 4-5 yearsలో మనకు అసలు రెగ్యులర్ మనీ అంటూ ఉండదు. ఈవెన్ బంగారం గింగారం కూడా ఇంతకు ముందులా ఎవరు కొని దాచుకునే పరిస్థితి కూడా లేదు, బ్యాంక్ లాకర్స్ లో పెట్టేసుకున్నారు. సో ఐ డోంట్ థింక్ ఈవెన్ మీకు హైదరాబాద్ ఈజ్ సేఫ్. ఎట్లా అంటే మీకు తెలుసు కదా ఎన్ని సీసీ కెమెరాస్ ఉన్నాయో ఇండియాలో ఉండే మొత్తం సీసీ కెమెరాల్లో 60% ఆఫ్ ద సీసీ కెమెరాస్ ఓన్లీ హైదరాబాద్లో ఉన్నాయి. మీకు ఈ స్టాటిస్టిక్స్ తెలుసో తెలియదు. 60% ఆఫ్ ఎంటైర్ ఇండియాలో ఆపరేషనల్ సీసీ కెమెరాస్ ఆర్ ఇన్ హైదరాబాద్. అందుకోసమే హైదరాబాద్ లో క్రైమ్ రేట్ తక్కువ ఉంది, పోలీసింగ్ బాగుంది. సో సేఫ్ సిటీ కాబట్టి ఇంత మైగ్రేషన్ వస్తుంది. మీకు ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ కి 3 to 4 lakhs మైగ్రేషన్ కమ్స్ ఫ్రమ్ ఆల్ అదర్ స్టేట్స్. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆబ్వియస్గా మన ఏపీ నుంచి అయితే అక్కడ ఇంజనీరింగ్ చదివి జాబ్ కావాలంటే 50%, 60% హైదరాబాద్ రావాల్సిందే. సో హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఆల్రెడీ ఏ గ్లోబల్ సిటీ. కాకపోతే చిన్న చిన్న ఇష్యూస్ ఇంకా మనము ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అవ్వచ్చు, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అవ్వచ్చు, పొల్యూషన్ లెవెల్స్ తగ్గించడం, ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా గవర్నమెంట్ వర్కౌట్ చేసింది అనుకోండి, హైదరాబాద్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ సమ్ ఆఫ్ ద కంట్రీస్లో కొన్ని సిటీస్తో మనం పోల్చుకోవచ్చు. అంటే ఒకవేళ బీఆర్ఎస్ ఈ 5 ఏళ్ళు ఉండుంటే అది అయ్యేదేమో కదా. డెఫినెట్గా బీఆర్ఎస్ వాజ్ ప్రో బిజినెస్, ప్రో బిల్డర్స్, ప్రో రియల్ ఎస్టేట్ అనేది నేను ఒప్పుకుంటా 10 ఏళ్లలో. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఆయనకున్న ఐడియాస్ ఉంటాయి కదా, ఇద్దరు సేమ్ చేయాలని లేదు కదా. దీని మీద కామెంట్ చేయండి. సో రేవంత్ రెడ్డి గారు కోర్ రియల్ ఎస్టేట్ బిజినెస్ నుంచి వచ్చారు. తను ఆల్రెడీ అన్ని క్రెడాయ్ షోలో కానీ ఎక్కడ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ స్పీచ్ ఇచ్చినా తను ఒకటే చెప్తాను, నేను రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నా రియల్ ఎస్టేట్ నేను చంపుకోను కదా, నాకు ఉన్న ఐడియాస్ నేను ఇంప్లిమెంట్ చేస్తాను, నేను చేసే ప్రాజెక్ట్స్ అన్ని పెద్దవి, అవన్నీ చేస్తే లాంగ్ టర్మ్లో హైదరాబాద్ బాగుంటుందని తను చెప్తూ వస్తున్నారు. ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు అవుతుంది అనేది తెలియదు, కానీ ద వే ద ప్రాజెక్ట్స్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్, ఎస్పెషల్లీ మూసీ రిజువినేషన్, తర్వాత రీజనల్ రింగ్ రోడ్,
రీజనల్ రోడ్, ఈ ఫ్యూచర్ సిటీ, ఇవన్నీ కూడా డెఫినెట్గా లాంగ్ టర్మ్లో ఇట్ విల్ వర్కౌట్. ఆయన ఉన్నప్పుడు అయితే తర్వాత అయితే అనేది అయ్యే పనా సార్? మూసి రిజర్వేషన్ అనేది అయ్యే పనా? తలుచుకుంటే అవుతుంది. సబర్మతి అయ్యింది కదా గుజరాత్లో. సబర్మతి అనేది మూసీ రివర్ ఫ్రంట్, మీరు యూట్యూబ్లో వెళ్ళి సబర్మతి రివర్ ఫ్రంట్ అనేది చూడండి, బిఫోర్ ఆఫ్టర్ చూడండి. ఒక గుజరాత్లో అయ్యింది, మన హైదరాబాద్లో ఎందుకు జరగదు? గుజరాత్లో అవుతుంది సార్, అక్కడ కాదు, హైదరాబాద్లో. అట్లేం లేదండి. తలుచుకుంటే, జనాలు తలుచుకుంటే, పీపుల్ తలుచుకుంటే, ఫర్గెట్ అబౌట్ గవర్నమెంట్. వెన్ పీపుల్ ఆఫ్ ద స్టేట్, పీపుల్ ఆఫ్ ద కంట్రీ రెస్పాన్సిబుల్గా ఉండి ఇఫ్ దే వాంట్ టు డూ ఇట్, డెఫినెట్గా జరుగుతుంది. మనం గట్టిగా తలుచుకోవాలి అంతే. ఇప్పుడు మనం సిటీ క్లీన్గా ఉండాలని మనమంతా 4 కోట్ల, మన హైదరాబాద్లో 2 కోట్ల మంది ఉంటారు అందరు కలిసి, అవుట్స్కట్స్ అంతా, మనం అంతా తలుచుకుంటే డెఫినెట్గా విల్ మేక్ ద సిటీ క్లీన్. అట్లాగే మూసీ మనకు రిజ్యునేషన్ కావాలి. దస్ ఇస్ ద నెసెసిటీ ఆఫ్ దిస్ సిటీ మూవింగ్ ఫార్వర్డ్ ఫర్ అవర్ జనరేషన్స్ అంటే డెఫినెట్గా గవర్నమెంట్ నుంచి అవుతుంది, జనాల నుంచి కూడా ఉండాలి. ఇప్పుడు అనేది గవర్నమెంట్ ఈజ్ మనమే, గవర్నమెంట్ అనేది సెపరేట్ కాదు కదా, మనమే ఎన్నుకున్న వాళ్ళం. మనం గట్టిగా తలుచుకుంటే డెఫినెట్గా అవుతుంది. అంతవరకు నాకు కాన్ఫిడెన్స్ ఉంది. మూవింగ్ ఫార్వర్డ్ కొత్త జనరేషన్ అయితే ఊరుకోదు. దే ఆర్ మోర్ ప్రో, ఏమంటారు, నేచర్ అండ్ అట్లాంటివి ఉన్నారు కాబట్టి డెఫినెట్గా రేపు ఫైట్స్ కూడా అవుతాయి మాకు కావాలి అని. ఈ రోజు కాకుండా 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో. అంటే ఒక్కోసారి నిన్న వచ్చిన వరదలు చూస్తే జనాలు కొట్టుకుపోయారు. అసలు ఇంత మోకాళ్ళు నీళ్లు, ఇంటికి వెళ్ళడానికి 5-6 గంటలు పట్టింది ఆ వరదల నుంచి. అలాంటి చూసినప్పుడు హైడ్రా ఎఫెక్ట్గా పనిచేస్తే బాగుండేమో అనిపిస్తుంది నిజంగా, సీరియస్. ఇప్పుడు మీరు అన్నారు కదా లేక్స్ కొన్ని రిజ్యువినేట్ అవుతున్నాయి. లేక్స్ రిజ్యువినేట్ అయినప్పుడు మూసి ఎందుకు అవ్వద్దు? ఇప్పుడు మొన్న చేవెళ్ళ, వికారాబాద్ చేవెళ్ళ రోడ్డు 6 lanes చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, కొట్టనీయలేదు. హైవే ఇస్తా అంటే ఇప్పుడు మొన్న కోర్టుకి వెళ్తే కోర్టు ఏమన్నది, ఆ చెట్లు కొట్టకుండా పక్క నుంచి వేసుకోండి రోడ్ అని చెప్పింది. జనాలు తలుచుకుంటే అయింది కదా. సో మూసీ రిజ్యువినేట్ కూడా గవర్నమెంట్ చేయకున్నా జనాలు ఒక రోజు గట్టిగా కోరుకుంటే అది అవుతుంది. కోరుకోవాలి. మనం కాన్షియస్ అవ్వాలి. మన సిటీని మనం పరిరక్షించుకోవాలని అనుకుంటే కొన్ని మనమే అడగాలి గట్టిగా. కరెక్ట్. మినీ విల్లాలు కొనేటప్పుడు లీగల్గా చెక్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్లు ఏముంది? మినీ విల్లాలైనా అపార్ట్మెంట్స్ అయినా ప్లాటింగ్ వెంచర్ అయినా ఒకటే అండి రూల్, డ్యూ డెలిజెన్స్ ప్రాపర్గా చేసుకోవాలి. ఆ డ్యూ డెలిజెన్స్లో డాక్యుమెంట్ చెక్ ఎట్లా ఉంటుందంటే, ఆ ల్యాండ్ ఎవరిది, ఆ ల్యాండ్ మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, వీళ్ళు ల్యాండ్ ఎలా తీసుకున్నారు, డెవలప్మెంట్ తీసుకున్నారా, పర్చేజ్ చేశారా, అక్కడ నుంచి పర్మిషన్స్ అప్లై చేశారా, పర్మిషన్స్ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యారా, హెచ్ఎండిఏ పర్మిషన్ వచ్చిందా, హెచ్ఎండిఏ పర్మిషన్ వచ్చిన తర్వాత రెరా పర్మిషన్ వచ్చిందా, రెరా పర్మిషన్ తర్వాత కడుతున్నారా, ఆన్ టైం కడుతున్నారా అనేది ఇవన్నీ మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. లక్కీగా రెరా వచ్చిన తర్వాత ఈ డేటా అంతా పబ్లిక్లో కనిపిస్తుంది. మీరు రెరా వెబ్సైట్లో వెళ్ళి ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ఎంటర్ చేస్తే రెరాలో ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందులో కూడా ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ బిల్డర్ అప్లోడ్ చేయాల్సిందే. థ్యాంక్స్ టు రెరా, డెఫినెట్గా రెరా వచ్చిన తర్వాత ట్రాన్స్పరెన్సీ అనేది పెరిగింది. సో అవన్నీ చెక్ చేసుకోవడానికి పబ్లిక్ డాక్యుమెంటేషన్ ఉంది. సెకండ్ ఏంటంటే, మీరు చేయలేదనుకోండి, ఆటోమేటిక్గా 10 మందిని అడిగితే ఆబ్వియస్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అలాగే ఏజెంట్స్, ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా వచ్చినాయి. మీరు వాళ్ళని అప్రోచ్ అయితే డెఫినెట్గా వాళ్ళు వెరిఫై చేసుకొని మీకు చెప్తారు. అలాగే లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా గ్రో అయినారు. 10 ఏళ్ల కిందట లీగల్ ఎక్స్పర్ట్ ఎవ్వరు లేరు. ఇప్పుడు హైదరాబాద్లో గూగుల్ సర్చ్ చేస్తే లీగల్ ఎక్స్పర్ట్ ప్రాపర్టీ లాయర్స్ అంటే 50 మంది లాయర్స్ కనిపిస్తున్నారు. వాళ్ళకి 5,000 10,000 ఇస్తే మినిమల్ ప్రైస్లో వాళ్ళు వెరిఫై చేసుకొని ఇవన్నీ ఉన్నాయా లేదా అనే చెక్ లిస్ట్ చేసి చెక్ చేసి ఇస్తారు. సో మీరు 2 కోట్ల ప్రాపర్టీగా ఉన్నప్పుడు 10,000 5,000 అమౌంట్ కట్టి చెక్ చేయడం దాని కాదు. మీకై మీరు ఓన్గా కూడా చేసుకోవచ్చు. కొంచెం మీకు టెక్నాలజీ ఐడియా ప్రొఫెషనల్స్ చేయించుకోవడం బెటర్ కదా. సో అదే అండి విల్లాస్, అపార్ట్మెంట్స్. సో ఆబ్వియస్గా మీరు బ్యాంక్కి వెళ్ళారనుకోండి, బ్యాంక్ కూడా ఈ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తుంది. అవి వెరిఫై చేయకుండా వాళ్ళు లోన్స్ ఇస్తలేరు. ఆర్బీఐ కూడా ఇప్పుడు స్ట్రిక్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ముందున్నంత ఫాస్ట్గా లోన్స్ ప్రాసెస్ అవ్వట్లేదు. కంపల్సరీ బ్యాంక్ వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చెక్ చేసుకొని ఈ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ ఉంటేనే లోన్స్ ఇస్తున్నారు. సో ఇన్ వే టు చెక్ ఈస్ గో ఫర్ లోన్. మీకు ఓన్ ఫండ్స్ ఉంటే మీరు కొంచెం జాగ్రత్తగా పేపర్ వర్క్ అంతా చూసుకోవాలి. రెప్యూటెడ్ బిల్డర్స్ దగ్గర ఉన్నారనుకోండి, మెజారిటీ రెప్యూటెడ్ బిల్డర్స్ ఎలాంటి అంటే మీరు ఏది అడిగినా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఈ మధ్య హైడ్రా వచ్చాక కొంచెం భయం వేస్తుంది అందరికి. అంటే ఎలాంటి పర్మిషన్స్ ఉన్న ప్రాజెక్టులను నమ్మాలి అనేది కూడా ఒక పాయింట్. డెఫినెట్గా అండి, మీరు పేపర్ వర్క్ చూడకుండా ఏ ప్రాపర్టీ కొనొద్దు. 1 లైన్లో నేను ఆన్సర్ చెప్తున్నాను. దానికి 10 రోజులు కానీ 20 రోజులు కానీ మీ జనరల్గా హైదరాబాద్లో ఎట్లుంటుంది, ఏది చీప్ ఉంటే మనం వెళ్ళి కొనేద్దాము, దాన్ని వెరిఫై చేసుకోవద్దు అని అనుకుంటారు. అట్లా కాదు, ఏదైతే చీప్ వస్తుందో అక్కడ ప్రాబ్లం ఉంటుంది. అవును. సో మీరు డెఫినెట్గా మీరు వెళ్ళి వెరిఫై చేసుకోండి. అంత కరెక్ట్ అనుకుంటేనే
మీరు ముందుకెళ్ళాలి. పేపర్ వర్క్ అనేది మ్యాండేటరీగా చూడాలి. ఇప్పుడు అదే హై రైజ్ అపార్ట్మెంట్ అనుకోండి, ఒక ప్రాసెస్ ఉంది. ఫైర్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, హెచ్ఎండిఏ క్లియరెన్స్, తర్వాత రెరా క్లియరెన్స్, ఈ పేపర్ వర్క్ అంతా ఉండాలి. అవి కాకుండా ఆ ల్యాండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, దాని పాస్ట్ హిస్టరీ కూడా మనం చూసుకోవాలి. డెవలప్మెంట్ అయితే డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఏముంది, సప్లిమెంటరీ అగ్రిమెంట్ ఏముంది. మీకు ఈసీస్ కూడా దొరుకుతాయి ఆన్లైన్లో. పర్టికులర్ ప్రాపర్టీ పాత విల్లాస్ కొనుక్కుంటే దాని ప్రాపర్టీ డీటెయిల్స్ ఈసీ తీసుకొని వెరిఫై చేసుకోవాలి. ఇవన్నీ వద్దనుకుంటే హ్యాపీగా ఒక లీగల్ ఎక్స్పర్ట్కి 20,000 ఇస్తే మొత్తం చేసుకుంటాడు. ఆయన ఓకే అంటే కొనుక్కోండి. అవి ఓకే అనుకుంటే కూడా మీరు బ్యాంక్ లోన్కి వెళ్తే వాళ్ళు కూడా ఇంకోసారి వెరిఫికేషన్ అవుతుంది, మీరు కొనుక్కోవచ్చు. సార్ తక్కువ ధరకే ఇండిపెండెంట్ హౌస్ అని ప్రకటనలు వస్తుంటాయి. అవును, వాటిలో మోసాలు ఏమైనా ఉంటాయా? అదైతే వెరిఫై చేసుకోవాలండి. ఈ మధ్య ఏంటంటే ఇండివిజువల్గా కన్స్ట్రక్షన్ చేసే మేస్త్రీలు కానీ, బిల్డర్స్ కానీ, చిన్న చిన్న బిల్డర్స్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇదే మీకు చెప్పాను కదా ఇంతకుముందు, డిటిసిపి, హెచ్ఎండిఏ లేఅవుట్లలో వాళ్ళు ప్లాట్స్ తీసుకొని కట్టిస్తున్నారు. లేదు మీరు ప్లాట్ కొంటే వాళ్ళు కట్టిస్తారు. ఇట్స్ కాంట్రాక్ట్ బేస్డ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఎక్కువ మంది చేస్తున్నారు. వాళ్ళ పాస్ట్ హిస్టరీ చెక్ చేసుకొని, వాళ్ళు డెలివరీ చేసిన హౌసెస్ చూసుకొని, మీరు జాగ్రత్తగా మాట్లాడుకొని ప్రాపర్ అగ్రిమెంట్ చేసుకొని అట్లాంటివి కట్టించుకుంటే ఇండిపెండెంట్ హౌసెస్ కూడా బాగానే ఉంటాయండి. సో ఇప్పుడు యూత్ కొత్తగా ఉద్యోగాల్లోకి వస్తున్న వాళ్ళు కావచ్చు, ఇల్లు కొనాలని తాపత్రయపడుతున్న వాళ్ళు కావచ్చు, కానీ అప్పు చేసైనా మినీ విల్లా కొనాలా, బడ్జెట్లో అపార్ట్మెంట్ కొనాలా? ఇప్పుడు అపార్ట్మెంట్, మినీ విల్లాస్ ప్రైస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది సిటీలో ఉన్న అపార్ట్మెంట్. సో మీ అఫోర్డబిలిటీని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి. అండ్ మీ ప్రిఫరెన్స్, మీరు మీ ఫ్యామిలీ ప్రిఫరెన్స్ని బట్టి అపార్ట్మెంట్, ఫైనాన్షియల్ వైబిలిటీ పరంగా చూస్తే, ఫైనాన్షియల్ పరంగా చూస్తే అపార్ట్మెంట్ తక్కువ ప్రైస్లో వచ్చినప్పుడు మీ అఫోర్డబుల్ ఎంత ఉంటే అపార్ట్మెంట్ తీసుకోండి. కానీ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో తీసుకుంటే, మీకు ఇంతకుముందే చెప్పా, విల్లా కొనుక్కుంటే విల్లాతో పాటు ల్యాండ్ కూడా వస్తుంది. అవును. సో లాంగ్ టర్మ్లో ఎప్పుడు కూడా విల్లా, ల్యాండ్ ఉంటుంది కాబట్టి దాని వాల్యూ ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి నేనైతే ఈ రెండు కంపేర్ చేస్తే విల్లానే కొనమని చెప్తాను. ఓకే. లేదు నేను ఆఫీస్కి దగ్గరగా ఉండాలి, సిటీలోనే ఉండాలి, మా పిల్లలు కూడా దగ్గరలోనే స్కూల్కి వెళ్ళాలి అంటే అపార్ట్మెంట్ కొనుక్కోవాలి. ఎందుకంటే సిటీలో విల్లాస్ అనేవి ఆల్మోస్ట్ ఇప్పుడు లేవు. ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. సో ఆ పరిస్థితి లేదు కాబట్టి అపార్ట్మెంట్ కొనాలి. ఇంకొక కేటగిరీ ఏంటంటే, విల్లాస్ అంటే కొంచెం మెయింటెనెన్స్తో కూడుకున్న విషయం. విల్లా ఉంటే పనులు ఉండాలి, కొంచెం మెయింటైన్ చేయాలి, ఆ విల్లాను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మెయింటెనెన్స్ డెఫినెట్గా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అది మీరు చేయలేని పరిస్థితుల్లో ఉంటే, మీ ఫ్యామిలీ చేయలేని పరిస్థితుల్లో ఉంటే, మేడ్స్ దొరకని పరిస్థితుల్లో ఉంటే డెఫినెట్గా అపార్ట్మెంట్ కొంటేనే బెటర్. ఇంటి పర్పస్లో, ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అయితే విల్లా డెఫినెట్గా బెటర్. మీరు ఉన్నా ఉండకున్నా అపార్ట్మెంట్ అమ్మి నేను విల్లా కొనుక్కోవచ్చా? ఇది టైం నో డెఫినెట్గా మీరు ఇన్వెస్ట్ పర్స్పెక్టివ్లో చూస్తే, మీరు సిటీలో పాత అపార్ట్మెంట్ ఏదన్నా అవైలబుల్ ఉంటే, మీరు అక్కడ ఉండొద్దు అనుకుంటే డెఫినెట్గా అది అమ్మేసి అవుట్స్కర్ట్స్లో విల్లా కొంటే వాల్యూ అయితే పెరుగుతుంది. ఉంటారా లేదా అనేది మీ పర్సనల్ చాయిస్, మీ చాయిస్. అంటే దానికి తగ్గట్టు మళ్ళీ మీరు అరేంజ్మెంట్ చేసుకోవాలి కదా, ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేసుకోవాలి, స్కూల్ పిల్లలకి స్కూల్ చూసుకోవాలి, చుట్టుపక్కల హాస్పిటల్స్ అవి చూసుకొని చేసుకోవాలి. ఎక్కడైతే అంటే మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు విల్లాస్ కూడా ఎలా ఇన్వెస్ట్ చేయండి అంటే, అక్కడ స్కూల్స్ వస్తున్నాయా ఫ్యూచర్లో, అక్కడ హాస్పిటల్స్ వస్తున్నాయా, డెఫినెట్గా ఎక్కడైతే ఈ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుందో, మాల్స్, రెస్టారెంట్స్, షాప్స్, ఇట్లాంటివి ఎక్కడ ఫ్యూచర్లో వస్తాయి అనుకుంటే ఆ ఏరియా విల్లా ఇన్వెస్ట్ చేస్తే దాని వాల్యూ ఎక్కువ పెరుగుతుంది. కరెక్ట్. ఇప్పుడు అవన్నీ ఫెసిలిటీస్ లేని దగ్గర ఎక్కడో తక్కువ వస్తుందని కొన్నారనుకో, దాని వాల్యూ కూడా అదే రిలేటివ్గా పెరుగుతుంది. సో అది చూసుకొని పెరిగితే మీకు ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. మినీ విల్లాస్లో యూనో దట్స్ అ క్యాచ్ పాయింట్ అనమాట. సార్ ఇంకొక 5 years డౌన్ ద లైన్, ఇంకో 5 years పోయాక కూడా ఇదే ట్రెండ్ ఉంటుందా? మినీ విల్లాస్ విషయంలో మారుతుందా ఇంకేమన్నా? ఇంకా దూరం వెళ్ళాల్సి వస్తుందండి మినీ విల్లాస్. ఎందుకంటే ఇప్పుడు అవుట్స్కర్ట్స్లో కూడా అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఇప్పుడు తుక్కుగూడ దాకా అపార్ట్మెంట్స్ వెళ్ళిపోయినాయి. అక్కడ గట్కేసర్లో మినీ విల్లాస్ ఉన్నాయి, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ ఉన్నాయి, లో రైజ్ అపార్ట్మెంట్స్ కూడా కడుతున్నారు. లో రైజ్ అపార్ట్మెంట్లో కొంచెం వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ అఫోర్డ్ చేసేవాళ్ళు వాటికి వెళ్తారు, లేదంటే విల్లా కొనుక్కుంటారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ మళ్ళీ అగైన్ పర్సనల్ చాయిస్. సో ఫైనల్గా మీ అనుభవంతో, మీ వాస్ట్ ఎక్స్పీరియన్స్, సో ఇల్లు కొనాలనుకున్నప్పుడు ఇల్లునా, విల్లానా, అపార్ట్మెంటా, ముఖ్యంగా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఏమేమి కేర్ఫుల్గా ఉండాలి వాళ్ళు? ఫస్ట్ మీరు కూర్చొని మీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ మీరు ఫస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి. మీరు ఎంత అఫోర్డ్ చేయగలరు, మీకు ఎంత లోన్ ఎలిజిబిలిటీ ఉంది, ఆ లోన్కి కావాల్సినట్టు మీ ఫైనాన్సెస్ ఎట్లా అరేంజ్ చేసుకోవాలి.
తర్వాత చాలామంది తెలియక కొంచెం ఎక్కువ వాళ్ళు ఏమంటారు అఫోర్డ్ చేయలేనంత ప్రైస్కి వెళ్ళేసి ఎక్కువ ప్రైస్, అంటే ఎక్కువ ప్రైస్ వాళ్ళు అఫోర్డ్ చేయడానికన్నా ఎక్కువ ఉన్న బిల్డింగ్ కానీ అపార్ట్మెంట్ కానీ విల్లాస్ కొంటారు. తర్వాత కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తాయి పే చేసేటప్పుడు. సో ఇనీషియల్గానే కాస్ట్ షీట్ తీసుకున్నప్పుడు కానీ ప్రైసింగ్ షీట్ తీసుకున్నప్పుడు ఎస్టిమేషన్ తీసుకున్నప్పుడే మీరు పేమెంట్ ప్లాన్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎస్పెషల్లీ లోన్కి వెళ్ళేవాళ్ళు. మీకు ఆల్రెడీ ఫండ్స్ మీ బ్యాంక్లో ఉన్నాయి, మీరు కొనగలరు, ఆ అమౌంట్ కొనగలరు అంటే ఈజీ టు బై. కానీ ఎప్పుడైతే లోన్కి వెళ్తారో అప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా మీ ఫైనాన్సెస్ చెక్ చేసుకోవాలి. మీ ఖర్చులు ఎంత ఉంటాయి, మీకు ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ వచ్చినప్పుడు మీరు కట్టగలిగే పరిస్థితుల్లో ఉన్నారా, మీ జాబ్ సెక్యూర్గా ఉందా లేదా, ఇన్కమ్. జనరల్గా నేనేం సజెస్ట్ చేస్తానంటే మీ ఇన్కంలో ఒక 40% అంటే మంత్లీ వచ్చే ఇన్కంలో మీరు ఈఎంఐ కట్టగలిగే పరిస్థితుల్లో ఉంటే మీరు ముందుకెళ్ళొచ్చు. 40 to 50% దాకా వెళ్ళగలవచ్చు. కొనేటప్పుడు కూడా వాల్యూ పెరిగే అసెట్ కొనండి. ఓకే. మీరు ఎట్లా చేస్తారంటే చాలా మంది మన దగ్గర ఇప్పటికీ హైదరాబాద్లో నేను అబ్జర్వ్ చేస్తున్నా కదా, నాకు ఇల్లు కావాలంటారు కానీ వాల్యూ పెరిగే ఇల్లు కొనాలని ఎవరు అనరు వచ్చి. అవును, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. నో సార్, అంటే యాక్చువల్గా మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎట్లుంటుందంటే ఇల్లు కొంటే చాలా, ఇల్లు కొంటే అదే అచీవ్మెంట్ లాగా, అదే తప్పు. ఇంకా దాని మీద డబ్బులు రావాలనేది చాలా. నేను ఎట్లా చెప్తా అంటే ఈరోజు నువ్వు 5,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ తక్కువలో వచ్చే ఇల్లు కొనడం కన్నా రేపు 6,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ వచ్చే ఇల్లు 5 ఏళ్ల తర్వాత 10,000 అయ్యేదో 12,000 అయ్యే ప్రాపర్టీ మీరు కొనడం మంచిదని చెప్తాను. సో అది ఆ అక్క దగ్గర మీరు జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది మిస్టేక్ చేసి దూరంలో తక్కువ ప్రైస్లో కొని ఈరోజు అమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు. అది కాదు, రేపు 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత మీ సిచ్యువేషన్ బాగలేకనో ఆర్ మీ సిచ్యువేషన్ బాగా ఇంకో ప్రాపర్టీ కొనాలి, ఇంకొక దగ్గరికి మూవ్ అవ్వాలంటే ఈ ప్రాపర్టీ అసెట్ వాల్యూ పెరగాలి. అదే మెయిన్ క్యాచ్ పాయింట్. అది పెరగకుండా ఉంటే మీరు కష్టపడిన 10 ఏళ్ళ ఇన్కమ్ దానిలో వెళ్ళిపోతుంది కదా, అది డెడ్ అసెట్ అయిపోతుంది. కరెక్ట్. ఎప్పుడు కూడా డెడ్ అసెట్స్ కొనొద్దు, అప్రిషియేటింగ్ అసెట్ మాత్రమే కొనాలి. మీరు 10 మందిని అడ్వైజ్ అడగండి, అక్కడ చూడండి, ఆ చుట్టుపక్కల పరిస్థితులు చూడండి, అక్కడ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే డెఫినెట్గా యూ కెన్ అర్న్. అంటే దీన్ని ఒక బిజినెస్ లాగా చూడండి, రియల్ ఎస్టేట్ ని అది ఒక సెక్యూరిటీ లాగా చూడండి, ఇల్లును కూడా బిజినెస్ లాగానే చూడండి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు మీ పెట్టుబడి పెట్టి దాన్ని పెరిగే అసెట్ కొనాలని, అంటే కొంటే బెటర్ అని నా సజెషన్. అదే కదా ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళకి అది అర్థం కాదు. అరే నా దగ్గర 50 లక్షలు ఉన్నాయి, 50 లక్షలు వచ్చే ప్రాపర్టీ మనం కొందాము, అది రేపు పెరుగుతుందా లేదా అనే ఆలోచన ఉండదు. అంటే అది కొనడమే అచీవ్మెంట్. ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు సంపాదించిన ప్రతి పైసా అక్కడికి వెళ్ళి పెట్టేస్తారు, ఆ తర్వాత నీకు జీరో అవుతుంది, నీ దగ్గర ఏముండదు. అది పెరగదనుకో, ఇంకా నీకు అది అమ్మలేదనుకో, ఇంకా మీకు అది డెడ్ అసెట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా అలాంటి చేయకండి. అప్రిషియేటింగ్ ఎక్కడైతే అప్రిషియేట్ అయ్యే అసెట్ని మాత్రమే కొంచెం ఎక్కువైనా, అఫోర్డబిలిటీ కొంచెము ఎక్కువైనా మీరు అది కొనుక్కోండి. అది వాల్యూ పెరిగిన రోజు మీరు ఇట్స్ అ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఫర్ అస్. ఆ ఒక్క అడ్వైజ్ నేను ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ చెప్తున్నా. సో ఇది అంటే త్రో యూట్యూబ్ ఛానల్ కంపల్సరీ చెప్పాలి. అంటే నా దగ్గరకు వచ్చే వాళ్ళే చాలాసార్లు నన్ను ఆర్గ్యూ చేస్తారు, సార్ నాకు 50 లక్షల ప్రాపర్టీ ఎందుకు చెప్తలేరు, ఇంకా 60 లక్షలు చెప్తారంటే, కాదరా నువ్వు ఇప్పుడు 60 లక్షలది కొన్నావనుకో రేపు 1.2 అవుతుంది, నువ్వు 50 లక్షలకి ఉంటే 60 లక్షలు అవుతుంది, ఏది బెటరు? అంతే కదా. సో ఈ సింపుల్ క్యాచ్ పాయింట్ మీరు కంపల్సరీ ఆలోచన చేసే కొనాలి. టైం పట్టినా సరే, 1 నెల 2 నెలలు టైం పట్టినా కూడా అన్నీ వెరిఫై చేసుకొని పేపర్ వర్క్ అంతా చెక్ చేసుకొని డ్యూ డెలిజెన్స్ చేసుకొని కొనండి. రైట్ సార్. ఇప్పుడు ఈ కంక్లూజన్ ఈ మొత్తం ఇంటర్వ్యూను కంక్లూడ్ చేస్తూ ఒక 10 షార్ట్ క్వశ్చన్స్ అడుగుతాను సార్, వాటికి 1 మినిట్లో ఆన్సర్ ఇవ్వండి. 80 లక్షల బడ్జెట్ సిటీలో 3 BHK ఫ్లాటా, సిటీ బయట మినీ విల్లానా, ఏది బెస్ట్? సిటీ బయట మినీ విల్లా. 100%. 5 ఏళ్ల తర్వాత దేని రేటు డబుల్ అవుతుంది, అపార్ట్మెంటా మినీ విల్లానా? డెఫినెట్ గా మినీ విల్లా. హైదరాబాద్ పర్స్పెక్టివ్ లో కొనేటప్పుడు ఆ రింగ్ రోడ్ చుట్టుపక్కల కొనుక్కోండి, ఎగ్జిట్ దగ్గర. అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ ఇప్పుడు 5,000 అయిపోయింది, మినీ విల్లా మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది? జనరల్ గా విల్లా మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువ అవుతుంది హైదరాబాద్ లో, ఎందుకంటే దానితో ఫెసిలిటీస్ కూడా ఉంటాయి, దానికి మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఉంటుంది, ఎందుకంటే గ్రీనరీ, లాన్స్, సెక్యూరిటీ అది కొంచెం ఎక్కువ ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఒక 1-2 రూపీస్ అపార్ట్మెంట్ కన్నా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం అవుట్స్కట్స్లో ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. అపార్ట్మెంట్ కన్నా అది ఎక్స్పెన్సివ్, కానీ సిటీలో అపార్ట్మెంట్లు, అవుట్స్కట్స్లో విల్లా మెయింటెనెన్స్ ఆల్మోస్ట్ సేమ్ అవుతుంది. ఇప్పుడు యూడిఎస్ విషయానికి వస్తే అపార్ట్మెంట్లో మనకు వచ్చేది
సున్నానే ఒక రకంగా. అపార్ట్మెంట్ లో ఏం రాదు, అది ఇప్పుడే పగలగొట్టాం. మనం ఉన్నప్పుడు అయితే పగలగొట్టాము, అది మనకు రాదు, మన పిల్లలు చూసుకుంటారు. అంతే కదా. సో ఎనీ టైమ్ యూడిఎస్ ల్యాండ్ పర్స్పెక్టివ్ లో విల్లానే బెటర్. విల్లానే బెటర్, రైట్. అండ్ ఇంకోటి, మీకు విల్లా రేపు వాల్యుయేషన్ పెరిగితే ఇంకొక అడ్వాంటేజ్ అంటే దాన్ని మార్ట్గేజ్ లోన్ తీసుకొని ఇంకో ప్రాపర్టీ కూడా కొనొచ్చు మీరు. కరెక్ట్. మీరు అందులోనే ఉండి దాని మీద మార్ట్గేజ్ లోన్ తీసుకుంటే మీకు వాల్యూ ఎక్కువ వస్తుంది, దాని వాల్యుయేషన్ ఎక్కువ వస్తుంది. కాబట్టి మీరు ఇంకా మల్టిపుల్ ప్రాపర్టీస్ కొనొచ్చు. ఇది సూపర్. అపార్ట్మెంట్ వాల్యూ డిప్రిషియేటింగ్ వాల్యూ అవుతుంది, దాని వాల్యూ మార్కెట్ వాల్యూ బ్యాంకర్ ఇంతే అని డిసైడ్ చేసిండు అనుకో, ఇంకా నీకు దానిలో 60% 70% మార్ట్గేజ్ లోన్కి వెళ్ళొచ్చు. కరెక్ట్. సో అదే విల్లా అనుకో, వాల్యూ పెరుగుతుంది, మీరు ఆడనే ఉంటారు, ఆ వాల్యూ పెరిగితే 2 ప్రాపర్టీలు కొనొచ్చు. ఓకే. సో అదే అడ్వాంటేజ్ అనమాట విల్లాస్ లో, లాంగ్ టర్మ్ లో అదొక అడ్వాంటేజ్. అమ్మేటప్పుడు మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. రైట్. ఓఆర్ఆర్ బయట మినీ విల్లా కొనేటప్పుడు చేసే మిస్టేక్స్ ఏంటి, తప్పులు ఏంటి? అదే ఇంతకుముందు చెప్పా కదా, ఒకటేమో పేపర్ వర్క్ జాగ్రత్తగా చూసుకోండి, రెరా ఉందా లేదా అనేది అది చూసుకోండి. చుట్టూ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రేపు డెవలప్ అవుతుంది ఆ ఫ్యూచర్లో, ఇప్పుడు లేకున్నా నెక్స్ట్ 5 yearsలో, అంటే విల్లా ప్రాజెక్ట్ రెడీ అయ్యేసరికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. ఆ 3 సంవత్సరాలు ఆ చుట్టుపక్కల స్కూల్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్, హోటల్స్, రెస్టారెంట్స్, క్యాబ్స్ వస్తున్నాయా లేవా అక్కడ దాకా, ఇవి కూడా ఇంపార్టెంట్ అయిపోయి. ఇప్పుడు క్విక్ కామర్స్ వస్తుందా లేదా, ఇవన్నీ కూడా చూసుకొని అక్కడ మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. మీరు రింగ్ రోడ్కి యాక్సెస్ ఉందా ఈజీగా? ఇప్పుడు హైదరాబాద్ రింగ్ రోడ్ అనేది అదేమంటారు, ట్రాన్స్పోర్టేషన్ కి యూస్ఫుల్ అవుతుంది. మీరు ఎక్కడ పోవాలన్నా అది ఎక్కిపోవాల్సిందే. సో రింగ్ రోడ్ కి దగ్గర ఉంటే ఏంటంటే మీరు ఒక 5 నిమిషాల్లో మీరు రింగ్ రోడ్ రీచ్ అయితే అక్కడ నుంచి ఎక్కడికైనా పోవచ్చు. ఆ ఒక్క పాయింట్ నేను ప్రతి ఒక్కరికి చెప్తా, అది చూసుకోవాలి. దూరం ఉంది అనుకో, మళ్ళీ రింగ్ రోడ్ ఎక్కడానికే మీకు 1/2 hour పడితే మళ్ళీ వెళ్ళి రావడానికి ఇంకా ప్రాబ్లమ్ అయ్యింది కదా, ఆఫీస్కి వెళ్ళి రావడానికి. సో ఎగ్జిట్స్ కి దగ్గరలో, ఎంత దగ్గరలో ఉంటే అంత మంచిది. రైట్. అమ్మ నాన్న ఫ్యామిలీ అంతా ఉన్న వాళ్ళకి మినీ విల్లా బెస్టా, అపార్ట్మెంట్ బెస్టా? ఎనీ టైమ్ మినీ విల్లా బెస్ట్ అండి ఈ విషయంలో. ఫాదర్ మదర్ అంటే ఇంకా వాళ్ళకి కొంచెం గ్రీనరీ అదంతా అలవాటు కదా పేరెంట్స్కి, వాళ్ళు సాయంత్రం అయితే వాకింగ్ చేయాలి. అపార్ట్మెంట్లో మీకు వాకింగ్ ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు వచ్చే ప్రాజెక్టులో వాకింగ్ జాగింగ్ ట్రక్స్ పెడుతున్నారు, కానీ పాత ప్రాజెక్ట్స్లో మీకు వాకింగ్ స్పేస్ కూడా ఉండదు. సో విల్లాస్లో మీకు ఓపెన్గా వాకింగ్ చేయొచ్చు, మీరైనా వాకింగ్ చేయొచ్చు కదా, నాట్ ఓన్లీ పేరెంట్స్. పిల్లలకు కూడా మీకు కమ్యూనిటీ ఉంటుంది, ఆడుకోవడానికి స్పేసెస్ ఉంటాయి. సో అపార్ట్మెంట్ మీకు దానికన్నా ఎయిర్ వస్తుంది బాగా, అపార్ట్మెంట్లో మీకు గాలి ఎక్కడ వస్తుంది, చాలా తక్కువ వస్తుంది. సో ఇంకా చుట్టుపక్కల బిల్డింగ్స్ వస్తే అది కూడా రాదు. సో ఓపెన్ ఎయిర్ విల్లాస్ ఎప్పుడు కూడా బెటర్, పేరెంట్స్ ఫ్యామిలీ ఎక్కువ ఉంటే. ప్లస్ వాళ్ళకి వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు అక్కడ కలుస్తారు, పిల్లలకైనా సీనియర్ సిటిజన్స్కైనా. ఒక చిన్న కమ్యూనిటీ ఫామ్ అవుతుంది, ఫంక్షన్స్ చేసుకోవడానికి స్పేస్ ఎక్కువ ఉంటుంది, పార్కింగ్కి స్పేస్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఇప్పుడు అపార్ట్మెంట్స్లో మీకు విజిటర్ పార్కింగ్ తక్కువ ఉంటుంది, మీరు ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా విజిటర్ పార్కింగ్ ఫుల్ ఉంటుంది. సో ఇందులో విల్లాస్లో అట్లాంటి ప్రాబ్లం తక్కువ ఉంటుంది, అది కూడా ఇంపార్టెంట్. రైట్. సో సిటీలో ఇక అపార్ట్మెంట్లో కాలం చెల్లింది అనుకోవచ్చా? అనుకోలేమండి, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ మన వరకు మనం బాగానే మెయింటైన్ చేసుకోగలిగినాం ఇల్లులు, నెక్స్ట్ జనరేషన్ మెయింటైన్ చేయలేరు. సో ఫ్యూచర్లో మేనేజ్డ్ సర్వీస్ అపార్ట్మెంట్స్ వస్తాయి, అంటే నువ్వే మేనేజ్ చేయవు, మీకు 1 bedroom 1.5 bedroom 2 bedroom అపార్ట్మెంట్స్, మినీ విల్లాస్ టైంలో మినీ అపార్ట్మెంట్స్ బాగా కాన్సెప్ట్ పెరుగుతుంది. ఎవరైతే అవుట్స్కట్స్ వెళ్ళారో వాళ్ళు వెళ్ళి సిటీలో ఈ సింపుల్ అపార్ట్మెంట్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది రిచ్ కిడ్స్ దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ విల్లాస్, దే ఆర్ గోయింగ్ ఫర్ 2 bedroom 3 bedroom అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు. మాకు ఇంతే చాలు, ఇంతే సింపుల్ లైఫ్ స్టైల్ ఉండాలి, అట్లాంటి కాన్సెప్ట్ ఫ్యూచర్లో పెరుగుతుంది. ఇప్పుడు మేనేజ్ చేసుకోలేరు, ఇప్పుడు 5 rooms 5 bedroom 6 bedroom అంటే క్లీనింగ్ ఇవన్నీ మాత్రం కాదు, పని మనుషులు కూడా ఎక్స్పెన్సివ్ అయిపోయారు, రేపు రారు కూడా. ఇప్పుడే మీరు అబ్జర్వ్ చేస్తే నా ఫ్రెండ్స్ చాలా మంది అప్పుడు మోకిలా, కొల్లూరు ఈ ఏరియాస్లో విల్లాస్ పెద్ద పెద్ద 800,000 square yards విల్లాస్ కొన్నారు. ఆ మిడిల్ క్లాస్ నుంచి వచ్చి మేము రిచ్ ఫీలింగ్ ఇచ్చుకొని కొన్నారు. వాళ్ళకి అక్కడ పోయినాక అర్థమవుతుంది మేము ఇవి మేనేజ్ చేయలేము, ఇక్కడ పనులు వస్తారు కానీ పనుల్లో రోజు హాలిడే తీసుకుంటే 3 రోజులు రారు, ఆ 3 రోజులు నీకు నరకం. ఇండియాలో దగ్గర 60-70 పండగలు ఉంటాయి, ప్రతి పండగకి ఎవరు ఊరికి పోతే ఎవరు రారు. వాళ్ళు అప్పుడే ఫోన్ వస్తుంది, అన్న ఎవరైనా పనులు ఉంటే పంపించండి, మీ ఇంటి నుంచి వచ్చినా మాకు పర్లేదని. సో చాలా మంది అలాంటి వాళ్ళు సిటీలో వచ్చి మళ్ళీ అపార్ట్మెంట్లు ఉంటున్నారు. సో అది ఫ్యూచర్లో యంగర్ సెగ్మెంట్ ఎప్పుడు కూడా మేనేజ్డ్ సర్వీస్ అపార్ట్మెంట్స్, ఇప్పుడు మినీ విల్లాస్ ఎట్లయితే యాక్టివ్గా అయినాయో ఫ్యూచర్లో మేనేజ్ సర్వీస్ అపార్ట్మెంట్స్ అయ్యి, నేనేం లేదు, నేను ఇంట్లో పోయి పండుకుంటాను, నేను తినను, నేను క్లీన్ చేయను, నేను దాన్ని మెయింటైన్ చేయను, నేను వచ్చి హ్యాపీగా బెడ్ ఉంటుంది, ఫెసిలిటీస్ ఉంటాయి, అవి ఉంటాయి, అట్లాంటి కాన్సెప్ట్ ఫ్యూచర్లో పెరుగుతాయి. ఆల్రెడీ సర్వీస్ అపార్ట్మెంట్ చాలా వచ్చేసినాయి, మేనేజ్ సర్వీస్ అపార్ట్మెంట్స్, ఎయిర్బిఎన్బి ఇవన్నీ కూడా వచ్చాయి, అవి కూడా మంత్లీ ప్యాకేజ్లో చేసేస్తున్నారు.
సో ఫ్యూచర్లో మేనేజ్ సర్వీస్ Families కూడా దానిలో convert అపార్ట్మెంట్స్, స్టూడియో అయిపోతాయి. అపార్ట్మెంట్స్ విత్ ఆల్ టెక్నాలజీ ఫీచర్స్ ఎనేబుల్డ్ అట్లాంటి హోమ్స్ ఫ్యూచర్లో వస్తాయి. ఆల్రెడీ కడుతున్నారు ఇప్పుడు హైదరాబాద్ 1 అని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కడుతున్నారు. అవును. ఎయిర్పోర్ట్ దగ్గర ఒకటి మేనేజ్ సర్వీస్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఇండిస్ గ్రూప్ ఒకటి చేస్తారు. కంప్లీట్ గా వాళ్ళే చూసుకుంటారు. మొత్తం అపార్ట్మెంట్ కడతారు, మొత్తం మెయింటెనెన్స్ ఉంటుంది. మీరు మంత్లీ రెంటర్లు చార్జెస్ పే చేయాలి. మీరు కొనుక్కుంటే కొనుక్కోవచ్చు. కొనుక్కుంటే వాళ్ళే మెయింటెనెన్స్ చేస్తారు. మెయింటెనెన్స్ విల్ బి హయ్యర్. ఫుడ్ గిడ్ ఎవ్రీథింగ్ ఫుడ్ కాదు, ఇంటీరియర్స్ తో సహా, అంటే హోటల్ రూమ్స్ ఎట్లా అట్లా బిల్డ్ చేసేస్తారు. మీరు వచ్చి ఉండడమే అక్కడ. అంతే. అట్లాంటి అపార్ట్మెంట్స్ ఫ్యూచర్ లో పెరిగిపోతాయి. వావ్. అంటే దే విల్ ఇంకా రిచ్ వాళ్ళ కోసము 5 స్టార్ ఫెసిలిటేటెడ్ అపార్ట్మెంట్స్ వస్తాయి. అంటే మీకు కన్సియర్జ్ సర్వీసెస్ ఉంటాయి, మేడ్ సర్వీసెస్ ఉంటాయి, ఆన్ కాల్ సర్వీసెస్ ఉంటాయి. సో అట్లాంటి ప్రాజెక్ట్స్ కూడా మూవింగ్ ఫార్వర్డ్ డెవలప్ అవుతాయి. ఇంకొకటి రిటైర్మెంట్ హోమ్స్ పెరుగుతాయి. సిటీలోనే రిటైర్మెంట్ హోమ్స్ పెరుగుతాయి. సిటీలో పెరుగుతాయి, అవుట్స్కట్స్లో పెరుగుతాయి. ఇప్పుడు మన దగ్గర కూడా ఏజ్లు పెరుగుతున్నాయి. 50, 60, 70 దాటిన వాళ్ళకి, రిచ్ వాళ్ళకి దే నీడ్ ఎ ప్లేస్ టు లివ్. విల్లాస్ మెయింటైన్ చేయలేము, పెద్ద అపార్ట్మెంట్స్ మెయింటైన్ చేయలేము. మేనేజ్ సర్వీస్ అపార్ట్మెంట్ విత్ ఆల్ మెడికల్ ఫెసిలిటీస్, ఆల్ వెల్నెస్ ఫెసిలిటీస్. నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్లో వెల్నెస్ ఫెసిలిటీస్ కూడా యాడ్ అవుతాయి. అక్కడే మీకు ఆయుర్వేదిక్ సెంటర్ ఉంటుంది, అక్కడే ఏమంటారు వెల్నెస్ సెంటర్లు ఉంటాయి, స్పా ఉంటుంది, నేచురోపతి. ఇవన్నీ ఇంటిగ్రేటెడ్గా ఆ ఫెసిలిటీస్ ఇచ్చే ప్రాజెక్ట్స్ మూవింగ్ ఫార్వర్డ్ వస్తాయి. అంటే చాలా చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నిజంగా. అంటే మినీ విల్లా వీటికి సంబంధించి. సో రేపు మినీ విల్లాస్ లో కూడా ఈ ఫెసిలిటీస్ వచ్చే ప్రాజెక్ట్స్ తప్పదు రావాల్సిందే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీ పాకెట్కి అట్లాగే మీ జీవన శైలికి సరిపోయేలాగా మీకు మినీ విల్లానా అపార్ట్మెంటా అది చెక్ చేసుకోండి, బేరీజ్ వేసుకోండి. ఇక డాక్యుమెంట్స్ లీగల్ అంటే అన్నీ మీరు సార్ చెప్పినట్టుగా కంపల్సరీ చెక్ చేసుకొనే తీసుకోవాలి. అది ఎంత పెద్ద కంపెనీ అయినా కానివ్వండి, అదొక్కటి చూసుకోండి. అట్లాగే మీరు మరి మినీ విల్లా కొనబోతున్నారా, అపార్ట్మెంట్ కొనబోతున్నారా కూడా మా ఇంటర్వ్యూ కింద కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేస్తే రాజశేఖర్ గారి ద్వారా మీకు మళ్ళీ దానికి ఆన్సర్లు ఇప్పించే ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకొక viewers to subscribe our channel to get more informative content like this. ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఉంటాయి సార్వి. ఒక్కొక్క టాపిక్ మీద, స్పెషలైజ్డ్ టాపిక్స్ మీద, రియల్ ఎస్టేట్ మీద ఒక సిరీస్ చేయబోతున్నాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మా కొలుగూరు టీవీని. తప్పకుండా మీకు ఎవ్రీ వీక్ కొత్త కంటెంట్ వస్తుంది ఈ విషయంలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.